క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఓ బలమైన సంఘ ఉద్యమం. కొన్ని సంవత్సరాల క్రితం కేవలం ఇద్దరితో ప్రారంభించబడిన పరిచర్య నేడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేయుచున్నది. రాజమండ్రితో పాటు అనేక గ్రామాల్లో క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఆరాధనలు జరుగుచున్నవి. వాక్య సంబంధమైన ఉద్యమంలో పరిశుద్ధాత్మ సంరక్షణలో కొనసాగాలనుకునే ప్రతి ఒక్కరికి మా ప్రేమపూర్వక ఆహ్వానాన్ని అందిస్తున్నాము. గ్రంథాలు తెరుద్దాం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చదువుతున్నాం. చూడండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడై యుండును గాక. అదేవిధంగా తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం చదువుతున్నాం. పౌలు అను నేను నా చేవ్రాతతో వందనము అని వ్రాయుచున్నాను. ప్రతి పత్రిక యందును అదే గురుతు నేను ఇలాగే రాస్తాను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీ అందరికీ తోడయుండును గాక. ఆమేన్. పౌలు గారు తెస్సలోనిక సంఘానికి 2 పత్రికలు రాశాడు. ఈ 2 పత్రికల్లో చివరి మాట ఏం రాశాడు చెప్పండి? ఒక కామన్ వర్డ్ అక్కడ రాశాడు కదా 2 పత్రికల్లో. చదివాం కదా, గుర్తుందా మీకు? ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడయుండును గాక. 2 పత్రికల్లో కూడా ఇదే కంక్లూజన్, చివరి మాట ఇదే రాశాడు. పౌలు గారికి దేవుని కృపను వర్ణించడం అంటే, ఆయన కృప గురించి మాట్లాడడం అంటే, ఆయన కృపను తలంచుకోవడం అంటే, మీకు కృప తోడయుండును గాక అని చెప్పడం అంటే ఎంత ఇష్టమో. ఆయన పత్రికలన్నీ గమనిస్తూ ఉంటే హీ వాజ్ టాకింగ్ అబౌట్ గాడ్స్ గ్రేస్ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. అన్నింటికన్నా ప్రాముఖ్యంగా దేవుని కృపను గురించి పౌలు గారు మాట్లాడుకుంటూ వచ్చారు. తెస్సలోనిక సంఘం గ్రీసు దేశంలో ఒక ప్రాముఖ్యమైన ప్రాంతం తెస్సలోనిక. అంటే ఇట్ వాజ్ ఎ జెంటైల్ ల్యాండ్, అదొక అన్య ప్రాంతం. ఆ ప్రాంతంలో దైవజనుడైన పౌలు గారు పర్యటన చేసి దేవుని సువార్త ప్రకటించారు. మీలో చాలామంది తెలుసు, నేను బైబిల్ గ్రంథాన్ని విశ్లేషణ చేస్తున్నప్పుడు ఈ విషయాలు కొన్ని సందర్భాల్లో మీకు చెప్పాను. పౌలు గారు రాసిన 14 ఉత్తరాల్లో ద ఫస్ట్ లెటర్ ఈజ్ దిస్. ఆయన రాసిన మొదటి ఉత్తరమే తెస్సలోనికీయులకు రాసిన పత్రిక. అదేంటండి వెస్లీ గారు, రోమిలికి రాసిన పత్రిక ఆర్డర్లో ఉంది కదండి అంటే, కొన్ని కారణాలను బట్టి ఆర్డర్లో పెట్టారు. కానీ వాస్తవానికి పౌలు గారు రాసిన పత్రికల్లో ఫస్ట్ లెటర్ ఏంటి అంటే, వీ హ్యావ్ టు సే ఫస్ట్ తెస్సలోనియన్స్. AD 51లో సుమారుగా క్రీస్తు శకము 51వ సంవత్సరంలో ఈ పత్రికను దైవజనుడు రాశాడు. ఆ తర్వాత ఎవరైనా చెప్పగలరా పౌలు గారు రాసిన చివరి ఉత్తరం ఏంటో చెప్పగలరా? వండర్ఫుల్. మీకు రాశారా? కొంతమంది మాకే రాశారండి అన్నట్టుగా చూస్తున్నారు. ఎవరికి రాశారు? తిమోతికి రాశాడు. తిమోతి సెకండ్ లెటర్ వాజ్ ద లాస్ట్ లెటర్ ఆఫ్ పాల్. మొదటి ఉత్తరం తెస్సలోనికీయులకు, చివరి ఉత్తరం తిమోతికి పౌలు గారు రాశారు. ఆ మధ్యలో మొత్తం అన్ని కలిపితే 14 ఉత్తరాలు పౌలు గారు రచించారు, లేదా పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా వాటిని రాశారు. పౌలు గారి ఉత్తరాల్లో చాలా ప్రాముఖ్యమైన అంశం యేసు ప్రభు దైవత్వాన్ని వివరించాడు, ఆయన గొప్పతనాన్ని వివరించాడు. ఎందుకోసం అంటే, ఫస్ట్ సెంచరీలో చాలామంది లీగలిజం అనే ఒక సమస్యతో బాధపడేవారు. లీగలిజం అంటే అర్థం ఏంటంటే, నా సొంత భక్తి ద్వారా, నా నీతి ద్వారా, నేను చేసే మంచి కార్యాల ద్వారా, ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా పాటించడం ద్వారా నేను పరలోకానికి వెళ్తాను. నా మంచితనమే దేవుడు పరలోకానికి తీసుకెళ్ళడానికి అవకాశంగా ఉంటుంది అని చాలామంది భావించి, ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా పాటించాలనే ఆ ప్రక్రియలో చాలామంది బిజీగా ఉన్న ఆ దినాల్లో, ఇట్స్ నాట్ ద లా దట్ విల్ టేక్ యూ హెవెన్, ఇట్ ఈస్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల ద్వారా ఏ ఒక్కరు నీతిమంతులుగా తీర్చబడరు. కానీ ఎవరి కృప ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డాం? యేసయ్య కృప ద్వారా. ఎందుకు అంటే ఆయన దేవుడు గనుక, ఆయన స్తోత్రార్హుడు గనుక, ఆయన స్తుతిపాత్రుడు గనుక, ఆయన రక్తము సజీవమైంది గనుక, ఆ రక్తము ద్వారా ప్రభువు మనల్ని శుద్ధీకరించి నీతిమంతులుగా తీర్చాడని కృప ద్వారా మనకు అనుగ్రహింపబడిన దేవుని బహుమానాల గురించి పౌలు గారు చాలా క్లియర్గా తన పత్రికలన్నింటిలో రాసుకుంటూ వచ్చారు. నేను ఒకసారి అమెరికాలో సువార్త చెప్పడానికి వెళ్ళినప్పుడు ఒక యవనస్తులు మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత వెస్లీ గారు మీతో కొద్దిసేపు మాట్లాడాలని అన్నారు. సరే మాట్లాడదామని చెప్పి ఒక చోట కూర్చుంటే వాళ్ళిద్దరూ కూడా దే ఆర్ వెరీ వెల్ వర్డ్స్డ్ ఇన్ ద బైబిల్ గ్రంథంలో ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు కూడా చాలా అద్భుతంగా వారికి తెలుసు, ఆ ఇద్దరు యవనస్తులకి. అయితే వారి ఆర్గ్యుమెంట్ ఏంటంటే, నాతో
ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు అనుసరిస్తేనే పరలోకం ఉంటుంది అనేది వాళ్ళ నమ్మకం. ఎందుకంటే ఇప్పటికీ కూడా క్రిస్టియానిటీలో కొన్ని డినామినేషన్స్ అదే ప్రీచ్ చేస్తారు. నువ్వు చేసే కార్యాలు, నువ్వు చేసే మంచి పనులు, నువ్వు చేసే ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలే పరలోకాన్ని తీసుకెళ్తాయి తప్ప యేసుప్రభు చేసిన త్యాగం పెద్దేం కాదు. అది ఆ శిలువ మరణం మీద పెద్దగా మన విశ్వాసం ఉంచక్కర్లా. ఆయన ఏదో వచ్చారు, ఆయన చనిపోయాడు. కానీ నీవు చేసే పనులు, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు, పాత నిబంధనలో రాయబడిన వాటిని అనుసరిస్తేనే, తూచా తప్పకుండా పాటిస్తేనే నువ్వు పరలోకానికి వెళ్తావు అనేది వారి వాదన. సుమారుగా 1.5 గంటల సేపు వాదించారు నాతో, 1.5 గంటల. ఇదే విషయం నేను ఎన్ని రెఫరెన్స్లు చూపిస్తున్నా, బైబిల్లోంచి నేను అప్పటి వరకు చదివిన నాకున్న జ్ఞానాన్ని బట్టి దేవుని లేఖనాల నుంచి ఎన్ని రెఫరెన్స్లు టకా వారికి చూపిస్తున్నా, దానికి మరలా ఏదో కౌంటర్గా మరొక రెఫరెన్స్ చూపించడం, మరొకటి చూపించడం. ఆఖరికి వారి ఆలోచన ఏంటంటే వారి యొక్క సిద్ధాంతాల్లోకి నన్ను తీసుకెళ్లాలనే వారి ప్రయత్నంలో చాలా గట్టి ప్రయత్నం చేశారు. ఫైనల్గా నేను చెప్పాను, తమ్ముడు ఒక మాట వినండి, మీరు బైబిల్ ఎప్పుడూ కూడా ఒక విషయానికి కంక్లూజన్కి వచ్చేసి దాన్ని ప్రూవ్ చేసుకోవడానికి బైబిల్ చదవకండి. అది ఒక తప్పుడు విధానం బైబిల్ చదవడంలో. నేను ఆయా సందర్భాల్లో చెబుతున్నాను, బైబిల్ చదివే విధానాలు 2 ఉంటాయి. ఒకటి ఎక్సిజెసిస్ అని, రెండోది ఐసిజెసిస్ అనే ఒక 2 విధానాలు ఉన్నాయి. మీరు ఎప్పుడు కూడా ఐసిజెసిస్ మీద ఫోకస్ చేశారు అంటే మీరు ఒక కంక్లూజన్కి వచ్చేసి ఒక పాయింట్ తీసేసుకుని లేదా ఒక టైటిల్ పెట్టేసుకుని దానికి తగ్గట్టుగా బైబిల్లో ఏమైనా రెఫరెన్స్లను వెతుకుతున్నారు చూసారా, దట్స్ నాట్ ద రైట్ వే. ఎక్సజెసిస్ అంటే అర్థం ఏంటంటే దేవుని వాక్యాన్ని చదివిన తర్వాత కంక్లూజన్కి రావడం. దేవుని వాక్యం చదివిన తర్వాత ఒక సబ్జెక్ట్ విషయంలో కానీ ఒక కాంటెక్స్ట్ని కానీ బైబిల్లో మనం చదివేటప్పుడు దానికి సంబంధించిన రెఫరెన్స్లు అన్నీ ఒక చోటకి తీసుకొచ్చి వాటిని చాలా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయడం ద్వారా ఒక డాక్టర్ని దగ్గరికి రావడం, దాన్ని బిలీవ్ చేయడం అనేది సరైన పద్ధతి. కానీ మీరు ఏదో అనేసుకుని ఒక విషయాన్ని అనేసుకుని దానికి తగ్గట్టుగా బైబిల్లో ఏమైనా రెఫరెన్స్లో ఉన్నాయని వెతికితే అది సరైన విధానం కాదని కొన్ని విషయాలు వారికి చెప్పి పంపించిన తర్వాత దేవుని మహిమార్థం చెప్తున్న ఒక 3-4 నెలల తర్వాత ఆ తమ్ముళ్ళిద్దరూ కూడా ఉత్తరం రాశారు నాకు, అన్న దేవుని కృపను బట్టి ఇప్పుడు సత్యంలోకి వచ్చాము, మీరు చెప్పిన మాటల ద్వారా మేము చాలా ప్రయోజనాలు పొందాము. వాళ్ళని చూస్తే ఒకందుకు నాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే దే ఆర్ వెరీ వెల్ వర్డ్స్ ఇన్ ద బైబిల్ గ్రంథంలో ప్రతి వచనం మీద వారికి పట్టుంది. టక రెఫరెన్స్లు వాళ్ళు కూడా తెస్తూ ఉంటే చాలా ముచ్చటేసింది వాళ్ళని చూసి. కాకపోతే అది సరైన పద్ధతిలో లేరు, సరైన విధానంలో లేరు. ఆ తర్వాత వారు సత్యాన్ని తెలుసుకుని ప్రభువుని అంగీకరించి కృప ద్వారా మాత్రమే రక్షణ, విశ్వాసము ద్వారా ప్రభు దగ్గరికి రావడం ద్వారా ఆయన మనల్ని రక్షించారు. రక్షించిన తర్వాత సత్క్రియలు చేయడం ద్వారా దేవునికి మహిమ వస్తుంది, ఆయన రాజ్యవిస్తరణలో మనం వాడబడతాం అనే సత్యాన్ని వారు గుర్తించి ఇప్పుడు చక్కగా దేవునిలో వారు కొనసాగుతున్నారు. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే పౌలు మహాశయుడు పూర్వ దినాల్లో కూడా ఇదే బ్యాటిల్, ఆయనకున్న ఆ పోరాటం అంటూ ఏదైనా ఉందంటే ఇదే. అనేక మందిని సత్యం వైపు తీసుకురావడం, ప్రభు వైపు తీసుకురావడానికి పౌలు మహాశయుడు చాలా ప్రయాసపడ్డాడు. తెస్సలోనిక అనే ప్రాంతం, వాస్తవానికి అలెగ్జాండర్కి ఒక హాఫ్ సిస్టర్ ఉండేది, ఆమె పేరు సలోనిక. ఆమె పేరు మీద ఈ పట్టణానికి తెస్సలోనిక అనే పేరు పెట్టారు. అలెగ్జాండర్కి తన హాఫ్ సిస్టర్ అంటే చాలా ఇష్టం, తన చెల్లెలంటే చాలా ఇష్టం. అందును బట్టి ఆ చెల్లెల పేరు మీద ఒక పట్టణానికి పేరు పెట్టేశారు. అది రాను రాను సలోనిక అనే ఆ ప్లేసు రాను రాను తెస్సలోనికగా మారింది. అది ఒక గ్రీసు దేశంలో ఒక ప్రాంతం అయితే చాలామంది అన్యులు అక్కడ ఉండేవారు. అక్కడ కమర్షియల్ యాక్టివిటీ చాలా ఎక్కువగా జరుగుతూ ఉండేది. ఏదైనా ఒక ప్రాంతం అభివృద్ధి చెందిందని ఎందుకు చెప్పగలుగుతాం అంటే ఎక్కువ మంది ప్రజలు అక్కడ ఉండాలి, ఎక్కువ వ్యాపారాలు అక్కడ జరగాలి, ఎక్కువ బాటసార్లు అక్కడికి రావాలి, ఎక్కువ టూరిస్టులు అక్కడికి వచ్చినప్పుడే కదా కమర్షియల్ యాక్టివిటీ అనే ఆ పేరు వస్తుంది ఒక సిటీకి. అలాగే తెస్సలోనిక కూడా ఇట్ వాజ్ అ సెంటర్ ఫర్ ఎ కమర్షియల్ యాక్టివిటీ. ఆ తర్వాత రిలీజియస్ డైవర్స్ కూడా ఎక్కువ ఉండేది అక్కడ. అంటే పూర్వదినాల్లో వారికున్న నమ్మకాలు, వారికున్న రకరకాల తత్వాలన్నీ కూడా తెస్సలోనికలు ఎక్కువ వినబడుతుండేవి. గ్రీక్ మిథాలజీ కనుక మనం ఆలోచన చేస్తే, గ్రీకులు ఆరాధన చేసే విధానం ఆలోచన చేస్తే దాదాపుగా మన భారతదేశంలో హిందూయిజం ఎలాగైతే ఉందో దాదాపుగా గ్రీక్ మిథాలజీ కూడా అలాంటిదే. ఈ రోజున హైందవత్వంలో లేదా హిందూయిజంలో చాలా రకాలైన ఆరాధనలు ఎలాగైతే జరుగుతున్నాయో, లేదా వారు ఏదైతే రకరకాలైన దేవుళ్ళు అని వారు పోర్ట్రేట్ చేసుకున్నారో యాజ్ టీజ్గా అలాంటివి గ్రీక్ మిథాలజీలో కూడా కనబడతాయి. వాటిల్లో కూడా వారు అలాంటివి చూస్తూ ఉంటారు. దేవుళ్ళకి ఆయుధాలు ఉండడం, దేవునికి రకరకాల ఉద్దేశాల్లో రూపాలు ఉండడం, వారి రంగురంగుల్లో ఉండడం, వారి తలలు మల్టిపుల్ హెడ్స్ ఉండడం, ఇలాంటివన్నీ కూడా గ్రీక్ మిథాలజీలో కనబడతాయి. ఆ గ్రీక్ మిథాలజీలో కనబడిన చాలా ఏమో ఈజిప్షియన్ చరిత్రలో కనబడతాయి. ఐగుప్తీల దగ్గర నుంచే చాలా ఇలాంటివన్నీ వస్తుంది. నేను ఆ డీటెయిల్స్లోకి వెళ్ళడం నా ఉద్దేశం కాదు. వాటి మీద చాలా ఎక్స్టెన్సివ్ రీసెర్చ్ నేను చేశాను. అయితే ఇప్పుడు సందర్భం కాదు కాబట్టి నేను వాటిని మాట్లాడాను.
ఈ సందర్భంలో ఆ రిలీజియస్ డైవర్స్ ఎక్కువగా ఉన్న ఆ గ్రీకు ప్రాంతంలో పౌలు మహాశయుడు నిలబడి దేవుని సువార్త ప్రకటించాడు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు అపోస్తలుల కార్యగ్రంథం 17వ అధ్యాయం మీరు చదివితే, ఇఫ్ యు రీడ్ యాక్ట్స్ చాప్టర్ 17, దానిలో తెస్సలోనిక అనే పట్టణంలో పౌలు మహాశయుడు చేసిన పరిచర్య వివరాలు దానిలో ఉంటాయి. ఆ మొదటి నుండి కొన్ని వచనాలు మనం చదువుతుంటే ఆ వివరాలు దానిలో ఉంటాయి. ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. పౌలు గారు ఎంతకాలం పరిచర్య చేసి ఉంటాడు తెస్సలోనికలు అంటే, బైబిల్ పండితులు చెబుతున్న అంశం ఏంటంటే ఒక 3 లేదా 4 వారాలు మాత్రమే పౌలు గారు తెస్సలోనికలో ఉన్నారు. అక్కడ నుంచి ఆయనకు ఒక ఇబ్బంది రావడం, పర్సిక్యూషన్ రావడం, అక్కడ నుంచి తెస్సలోనిక నుంచి బెరయ వచ్చేయడం, బెరయ నుండి మరలా ఆ ప్రాంతాలు వేరే ప్రాంతాలకు వెళ్ళిపోవడం జరిగింది. అంటే సిగ్నిఫికెంట్లీ వెరీ షార్ట్ టర్మ్ మినిస్ట్రీ. 3-4 వారాల పరిచర్య అంటే ఒక విధానంలో చెప్తే కొంచెం చిన్న పరిచర్య, పెద్ద ఎక్కువగా ఆయన ఎక్కువ కాలం అక్కడ లేదు. ఎఫెసెస్లో అయితే పౌలు మహాశయుడు 3 సంవత్సరాలు పరిచర్య చేశాడు, వెరీ ఇంపాక్ట్ఫుల్ మినిస్ట్రీ. కానీ ఇక్కడ పౌలు గారు ఉండగలిగింది కేవలం 3 నుండి 4 వారాలు, అంటే ఒక నెల లోపులోనే ఆయన పరిచర్య చేశాడు. అయితే దేవుని పరిచర్య ఆయన నెలలోపులోనే అక్కడ ముగించి వెళ్ళినప్పటికీ కూడా ఆయన అక్కడ వేసిన విత్తనాలు, సువార్త విత్తనాలు చాలామందిలో పనిచేశాయి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. చాలామందిలో ఆ విత్తనాలు పనిచేయడం ద్వారా తెస్సలోనికలో ఉన్న సంఘం ప్రారంభించబడ్డం మాత్రమే కాకుండా ఆ సంఘము తక్కిన సంఘాలన్నింటికీ కూడా ఒక మాదిరికరంగా మారారట. దే బికేమ్ ఎన్ ఎగ్జాంపుల్, ఎ లివింగ్ ఎగ్జాంపుల్ టు అదర్ చర్చెస్ ఇన్ దట్ రీజియన్, ఇన్ దట్ ఏరియా. ఆ ప్రాంతంలో ఉన్న అనేక సంఘాలకు తెస్సలోనిక సంఘం మాదిరిగా కూడా మారిపోయింది. అందును బట్టే పౌలు అన్నాడు, మీరు ఈ స్థాయికి రాగలిగారు అంటే, ఈ స్థాయిలో దేవుని చేతిలో వాడబడగలుగుతున్నారు అంటే ఇది కేవలం దేవుని కృప మాత్రమే. ప్రభు అయిన యేసు క్రీస్తు కృప మీకు తోడై ఉంది కనుక, ఆయన కృప మీ మీద ఉంది కాబట్టి మీరు ఇట్టి కార్యాలు చేయగలిగారని పౌలు మహాశయుడు వారిని అభినందించినట్టుగా, వారిని ఎంకరేజ్ చేసినట్టుగా ఈ 2 పత్రికల్లో మనం చూస్తుంటాం. ప్రియులారా గమనించండి, ఈరోజు నేను తెస్సలోనిక సంఘస్థుల్లో లేదా వారి సంఘంలో ఉన్న 3 ప్రాముఖ్యమైన అంశాలు మీతో మాట్లాడాలని నేను కోరుతున్నాను. వారు ఎందుకు ఇతర సంఘాలకు మాదిరిగా మారారు, లేదా వారు ఎందుకు అనేక మందికి స్ఫూర్తిగా నిలిచారు, వారిని చూసి అనేక మంది ఎందుకు ప్రేరణ పొందారు, ఇన్స్పిరేషన్ అనేది వారి దగ్గర నుండి ఎందుకు వచ్చిందంటే, ఈ సంఘము క్రీస్తు రక్తము ద్వారా కడగబడిన వారు, ఆయన రక్తం ద్వారా కొనబడిన వారు, మల్టిపుల్ రిలీజియస్ డైవర్స్ నుండి లేదా ఒక కమర్షియల్ యాక్టివిటీ అతి ఎక్కువగా జరుగుతూ ఫ్రీడమ్ ఎంజాయ్ చేస్తున్న ఆ ప్రాంతంలో కొంతమంది దేవుని ప్రజలు సత్యానికి లోబడి, సత్యానికి ఆకర్షించబడి యేసు ప్రభువును తమ సొంత రక్షకుని అంగీకరించి ఆయన కోసం గట్టిగా నిలబడ్డారు. ఆ నిలబడడం ఎలా ఉంది అంటే, వారు అనేక మందికి మాదిరికరంగా వారు జీవించగలిగారు. క్రైస్తవ జీవితం కూడా అలాంటిదే. ఒక మాదిరికరమైన జీవితం మనందరం జీవించాలనే దేవునికి ఆలోచన. ఒక సంఘము అనేక మందికి మాదిరికరంగా ఉండాలి. ఎందుకోసం అంటే క్రీస్తు యొక్క జ్ఞానము సంఘము ద్వారా మాత్రమే దేవుడు లోకానికి ఏం చేస్తారట, ఆయన అందించగలుగుతాడు. త్రూ చర్చ్ గాడ్ వుడ్ లైక్ టు స్ప్రెడ్ ద ఫ్రాగ్రెన్స్ ఆఫ్ హిస్ నాలెడ్జ్ టు ద వరల్డ్. ప్రపంచానికి దైవ జ్ఞానం తెలియాలి అంటే దేవుడు ప్రపంచంలో టాప్ 10 సైంటిస్టులందరినీ ఆయన పిలిచేసుకుని, బాబు బైబిల్ నా మూలం ఏ మూల దాకా చదివి చెప్పేయండి అంటే మనకన్నా చాలా గొప్పగా చెప్పగలరేమో వాళ్ళు. కానీ దేవుడు వారిని ఎన్నుకోలేదు. చాలామంది ఆరిటరీ స్కిల్స్ ఉంటాయి, వారు మాట్లాడితే ఎంతసేపు అయినా ప్రజలు అలా నిలబడిపోతారు, అంత అద్భుతంగా మాట్లాడగలిగే వాక్శక్తి కొంతమందికి ఉంటుంది. దేవుడు అలాంటి వాళ్ళని ఎన్నుకొని, బాబు బైబిల్లో కొన్ని వచనాలు రెఫరెన్స్లు చూసి చెప్పేసేయండి అని దేవుడు అనలేదు. దేవుని ఉద్దేశం ఎప్పుడూ కూడా తన ఆత్మ జ్ఞానము పరిశుద్ధాత్మ ద్వారా సంఘము ద్వారా ఎవరికి ఇవ్వాలని, లోకానికి ఇవ్వాలని. సో ద చర్చ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ సో మెనీ పీపుల్. And I'm glad the church at Thessalonica, though they were very insignificant in the sight of people, but God used the church in a wonderful way to impact others, to bring people towards Christ. ప్రభు దగ్గరికి అనేక మంది తీసుకురావడానికి దేవుడు సంఘాన్ని దేవుడు వినియోగించుకున్నాడు. ఎందుకు దేవుడు అంత బలంగా తెస్సలోనిక సంఘాన్ని వాడుకున్నాడు? పౌలు గారు ఎందుకు ఆ సంఘాన్ని అంతగా అభినందించాడు? వారి జీవితాల్లో ఏం తీసుకున్నారు, ఏ నిర్ణయాలు తీసుకోవడం ద్వారా వారు అనేక మందికి ఎగ్జాంపుల్గా మారారు అని ప్రశ్నించుకుంటే, నేను సందర్భాన్ని బట్టి చాలా విషయాలు మాట్లాడచ్చు ఈ 2 పత్రికల్లోంచి. సందర్భాన్ని బట్టి ఒక 3 విషయాలు ఈరోజు నేను చెప్పి నా సందేశాన్ని ముగింపులో తీసుకొస్తాను. మొదటి అంశం ఏంటంటే దేర్ కమిట్మెంట్ టువర్డ్స్ గాడ్స్ వర్డ్. దేవుని వాక్యం పట్ల వారికి ఉన్న నిబద్ధత. అందరూ చెప్పండి, దేవుని వాక్యం పట్ల వారికున్న నిబద్ధత.
కమిట్మెంట్ టువర్డ్స్ గాడ్స్ వర్డ్. దేవుని వాక్యాన్ని వారు ప్రేమించిన విధానం, దేవుని వాక్యాన్ని వారు గౌరవించిన విధానం అనేక మందికి మాదిరిగా నిలిచింది. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చదివితే ఆ మాటను పౌలు మహాశయుడు అక్కడ రాశాడు. చూడండి, 1 Thessalonians chapter 2 and verse 13. ఆ హేతువు చేతను మీరు దేవుని గూర్చిన వర్తమాన ఆ హేతువు చేత మీరు దేవుని గురించిన వర్తమానము వాక్యము మా వలన అంగీకరించినప్పుడు, మేము అంటే దేవుని సేవకుల ద్వారా మీరు అంగీకరించినప్పుడు, మనుషుల వాక్యం అని ఎంచక, అది మనుషుల మాటలు అని ఎంచక, అది నిజముగా ఉన్నట్టు, అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని, దేవుని వాక్యమని దానిని అంగీకరించి తిరిగి మీరు ఏం చేశారు చెప్పండి? అంగీకరించారు గనుక మేమును మానక దేవునికి కృతజ్ఞత, నేను దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను. ఇప్పుడు అంటాడు చూడండి, ఆ మాటకు మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేయాలి. ఆ మాటను గురించి ఆయన ఏమంటాడంటే, ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగజేయుచున్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ వాక్యమే మీలో ఏం చేస్తుందంట? కార్యసిద్ధి. కార్యసిద్ధి అంటే అర్థం ఏంటి చెప్పండి బ్రదర్స్? కార్యసిద్ధి అంటే అర్థం ఏంటి? కార్యాలు సిద్ధించడం. సిద్ధించడం అంటే జరగడం కదా. కార్యసిద్ధి అంటే కార్యాలు జరుగుతున్నాయి, అద్భుతాలు జరుగుతున్నాయి, ఆశ్చర్యకార్యాలు జరుగుతున్నాయి. నీవు అనుకుంటున్న ఉద్దేశాలు నెరవేర్చబడాలి అంటే, నీ అవసరాలు తీర్చబడాలంటే, అవి ఆధ్యాత్మికమైన, శారీరకమైన, మానసికమైన అవసరాలు తీర్చబడాలి అంటే దేవుని వాక్యమే విశ్వాసులైన మీలో ఏం చేస్తుంది? కార్యసిద్ధి కలుగు చేస్తూ ఉంది. Paul was appreciating the church because of their commitment towards God's word. దేవుని వాక్యం పట్ల వారికి ఉన్న నిబద్ధత, వారికి ఉన్న ఆసక్తిని ఇక్కడ దైవజనుడు చాలా చక్కగా వివరించాడు. మేము దేవుని వాక్యం మీకు ప్రకటించినప్పటికీ కూడా అది ఎవరు చెబుతున్నారని విన్నారు మీరు? దేవుడు చెబుతున్నాడని. You heard the message of us as if it is coming from the Lord. దేవుడి నుండి వస్తున్నట్టుగా దేవుడే మాట్లాడుతున్నాడని ఆ వాక్యాన్ని మీరు ఆసక్తిగా విన్నారు. కాబట్టి ఇప్పుడు ఏ అద్భుతాలు అయితే మీరు చూస్తున్నారో, ఏ ఆశ్చర్యకార్యాలు అయితే మీరు చూస్తున్నారో, అవి దేవుని వాక్యము ద్వారా మాత్రమే సాధ్యమైనవి. స్తోత్రం చెప్దాం ఒకసారి, హల్లెలూయా. అండ్ లెట్ మీ ఆస్క్ యు ఎ క్వశ్చన్, వాట్ ఈజ్ యువర్ కమిట్మెంట్ టువర్డ్స్ గాడ్స్ వర్డ్? నీ నిబద్ధత ఏంటి దేవుని వాక్యం పట్ల? దేవుని వాక్యాన్ని వింటున్నాం, చాలా సంతోషం. కొంతమంది దేవుని వాక్యాన్ని చదువుతారు, దట్స్ గుడ్. దేవుని వాక్యాన్ని విశ్లేషణ చేసేవాళ్ళు ఉంటారు. దేవుని వాక్యాన్ని వ్యాఖ్యాన రూపంలో చదివేవాళ్ళు చాలామంది ఉంటారు. మల్టిపుల్ ట్రాన్స్లేషన్స్ అన్ని దగ్గర పెట్టుకుని చదివేవాళ్ళు ఉంటారు. కామెంటరీస్ దగ్గర పెట్టుకుని ఈ వాక్యానికి అర్థం ఏంటా, ఈ వాక్యం ఎందుకు రాయబడిందని చదివేవాళ్ళు చాలామంది ఉంటారు. దట్స్ ఓకే. అది చాలా చాలా స్వాగతించాల్సిన విషయమే. ఎందుకంటే దేవుని వాక్యం చదవడం ద్వారా అనేక అద్భుతాలు మన జీవితంలో చూస్తాం. అయితే కేవలం దేవుని వాక్యాన్ని చదువువారము, కేవలం వినువారం మాత్రమే కాకుండా వాక్యాన్ని మనం ఏం చేయాలట? అనుసరించు వారంగా ఉండాలి. అందుబట్టి ఒక మాట గమనించండి, కమిట్మెంట్ టువర్డ్స్ గాడ్స్ వర్డ్, దేవుని వాక్యం పట్ల మన నిబద్ధత ఎప్పుడు ప్రూవ్ అవుతుందంటే 2 విషయాలు చెప్తాను. ఒకటి, వెన్ వి ఆనర్ గాడ్స్ వర్డ్, అండ్ సెకండ్ థింగ్, వెన్ వి ఒబే గాడ్స్ వర్డ్. అందులో చెప్పండి, మొదటి మాట ఏంటి? వీ హ్యావ్ టు ఆనర్ గాడ్స్ వర్డ్. దేవుని వాక్యాన్ని ఏం చేయాలి? మనం గౌరవించాలి. రెండోది, దేవుని వాక్యాన్ని ఏం చేయాలి? అనుసరించాలి, లేదా దేవుని వాక్యానికి లోబడాలి. సో నీ కమిట్మెంట్ దేవుని వాక్యం పట్ల ఎలా కనుపరచగలవంటే, మొదటి మాట, దేవుని వాక్యం నువ్వేం చేయాలా? గౌరవించాలి. కొంతమంది బైబిల్ని రెస్పెక్ట్ఫుల్గా చూడరు, ఇష్టానుసారం ట్యాకిల్ చేస్తుంటారు బైబిల్ని. అదేదో ఒక నవలగా, ఏదో ఒక ఆర్డినరీ పుస్తకంగా అటు ఇటు టకా విసురుతూ ఉంటారు కొంతమంది. ఎక్కడ పెడతారో బైబిల్ తెలియదు వాళ్ళకి. వాళ్ళ డబ్బులు ఎక్కడ పెడతారో తెలుసు, వాళ్ళకి వాళ్ళ బంగారం ఎక్కడ పెడతారో తెలుసు, వాళ్ళకి అవసరాలు ఏమన్నా ఉంటే వాటికి సంబంధించిన విషయాలు ఎక్కడుంటాయో వాళ్ళకి తెలుసు, వారి ఇంటి డాక్యుమెంట్లు ఎక్కడ ఉంటాయో వాళ్ళకి తెలుసు. కానీ సాడ్లీ కొంతమందికి వారి బైబిల్ ఎక్కడ ఉంటుందో వాళ్ళకి చెప్పండి తెలియదు. ఎందుకు అంటే ఏమో ఎక్కడ పెట్టేస్తారు, ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తుంటారు వాళ్ళు. మళ్ళీ కుటుంబాన్ని అంతా పిలిచి నా బైబిల్ ఎక్కడో పోయింది వెతకండి అంటారు, లేదా నా బైబిల్ కనబట్టలేదు చూడండి అని. ఏదన్నా కారణాన్ని బట్టి, ఏదన్నా ఒక మరీ బిజీగా ఉండి ఎక్కడో పెట్టిన తర్వాత అప్పుడప్పుడు వెతకడం తప్పు నేను అంటలేదు. కానీ ప్రతిసారి రిపీటెడ్గా అది జరుగుతుంది అంటే పొరపాటు ఎవరిలో ఉంది? నీలోనే ఉంది. యు ఆర్ నాట్ ఆనరింగ్ గాడ్స్ వర్డ్. నువ్వు దేవుని వాక్యాన్ని గౌరవించట్లేదు. కొంతమంది దేవుని వాక్యాన్ని తీసుకెళ్ళి కాళ్ళ దగ్గర పెడతా ఉంటారు, కుర్చీలో కూర్చొని కింద పెడతా ఉంటారు తీసుకెళ్ళి బైబిల్ని. నో, నువ్వెప్పుడు దేవుని వాక్యాన్ని కాళ్ళకు తగిలించడానికి లేదు.
నువ్వు మంచం మీద పడుకున్నప్పుడు నీ కాళ్ళు ఉన్న దిశగా బైబిల్ పెట్టడానికి లేదు. అంటే కొంతమంది బైబిల్ని ఆ మంచం చివర పెట్టేసి ఇటు తలగా పెట్టి పడుకుంటారు. అంటే బైబిల్ ఎక్కడ ఉంటుంది అనమాట, వారి కాళ్ళ దగ్గర ఉంటుంది. అప్పుడప్పుడు తగులుతూ ఉంటుంది కాళ్ళకి. మళ్ళీ ఏమని అడిగితే, ఏముంది సార్ ఇది పేపర్ పుస్తకమే కదండి, ఆర్డినరీ పుస్తకమే. అఫ్ కోర్స్ దిస్ ఈస్ పేపర్ అండ్ ప్రింటింగ్ సమ్ వర్డ్స్ అన్ ఇట్, బట్ ఇట్ హ్యాస్ ద పవర్ ఆఫ్ గాడ్. దేవుని శక్తి, ఆయన బలము, ఆయన ప్రభావం ఉంది. దిస్ ఈస్ ద మోస్ట్ రెస్పెక్టెడ్ బుక్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో అత్యంత గౌరవించబడుతున్న గ్రంథం అంటూ ఏదైనా ఉందంటే అది దేవుని వాక్యం మాత్రమే. హల్లెలూయా, దేవుని కార్యం. అందును బట్టి యూ హ్యావ్ టు ఆనర్ గాడ్స్ వర్డ్ ఇన్ కీపింగ్ ఇట్ ఇన్ అ రైట్ ప్లేస్. సరైన విధానంలో దేవుని వాక్యాన్ని పెట్టాలి. మా అమ్మమ్మ గారు ఆమె పేరు బాపనమ్మ, 90 సంవత్సరాలు బతికింది ఆమె. చివరిలో ప్రభువుని తెలుసుకుంది. ఆమెకు బైబిల్ అంటే ఎంత రెస్పెక్ట్ అంటే, బైబిల్ని అలా పట్టుకుని ఆమె, మా దగ్గర ఉన్న ఒకే ఒక ఫోటో, ఇంకా ఆమెకు సంబంధించిన ఏ ఫోటోలు మా దగ్గర లేవు, ఒకటే ఫోటో, అది కూడా మడి కట్టుకుని, తెల్ల గుడ్డ మడి కట్టుకుని ఆ ఫోటో దిగింది. మరి ఏ స్టూడియోలో దిగిందో మనకు తెలియదు, కానీ ఆ ఫోటో ఒక్కటి మాత్రం, ఈ సైజ్ ఫోటో మాత్రం మా దగ్గర ఉంది. ఆమె ఇలా ఉంటుందని ఆ ఫోటో ద్వారానే మాకు తెలుసు. ఆమె బైబిల్ని యూజువల్గా కొంతమంది హైందవత్వంలో వారి గ్రంథాలని ఒక చిన్న పీట మీద పెట్టి చదువుతూ ఉంటారు. ఆ పీట, ఆ గ్రంథాలు పెట్టుకుని చదువుతూ ఉంటారు. ఆమె ప్రభువుని తెలిసిన తర్వాత ఆ గ్రంథాలు పక్కన పెట్టేసింది, కానీ ఆ పీట మాత్రం అలాగే ఉంచి దాని మీద బైబిల్ పెట్టుకుని చదువుతూ ఉండేది. అంత రెస్పెక్ట్ అనమాట బైబిల్ని ఎక్కడ పడితే అక్కడ పెట్టేది. ఒక డెసిగ్నేటెడ్ ప్లేస్లో ప్రతిరోజు బైబిల్ పెట్టడం. అలా దేవుని వాక్యాన్ని గౌరవించింది. డూ యూ రెస్పెక్ట్ గాడ్స్ వర్డ్? వైల్ యూ కమ్ టు ద హౌస్ ఆఫ్ గాడ్, ఆర్ యూ బ్రింగింగ్ గాడ్స్ వర్డ్? దేవుని సందుకు వచ్చేటప్పుడు కొంతమంది హ్యాండ్ బ్యాగులు తెచ్చుకుంటారు. హ్యాండ్ బ్యాగులు ఏముంటాయి చెప్పండి? డబ్బులు ఉంటాయా? ఒక అద్దం ఉంటుంది. లోపలికి వచ్చే ముందే టక్టక అద్దం తీసేసి ఒకసారి అన్నీ తుడి చేసుకొని చెక్కగా మనం బాగా కనబడుతున్నాం లేదా? కొంతమంది ఇంకొంచెం అవి ఇవి తెచ్చేసుకుని శుభ్రంగా రాసేసుకుని అన్నీ తెచ్చుకున్నావు, బాగానే. మరి ఏది బైబిల్? ఏది? నీ ప్రక్కించోళ్ళు, నీ ఎదిరించోళ్ళు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని అనుకుంటున్నారు. ఆదివారం ఉదయం ఏం ఎక్కడికి వెళ్తుందండి అంటున్నారా? లేకపోతే ఆదివారం ఉదయం బైబిల్ పట్టుకుని దేవుని మందిరానికి వెళ్తుంది అని అంటున్నారా? దేవుని వాక్యాన్ని పట్టుకోవడానికి ఎందుకు కొన్నిసార్లు నువ్వు ఇబ్బంది పడిపోతున్నావు? నేను దేవుని వాక్యాన్ని పట్టుకుంటే ఎవరో ఏదో అనుకుంటారని. కొంతమంది కొన్ని రకాలైన ఇబ్బందులు ఉండొచ్చు, నేను వాటి గురించి నేను మాట్లాడడం లేదు. కానీ ఇఫ్ యూ హ్యావ్ ఫ్రీడమ్ టు క్యారీ ద బైబిల్, టేక్ ఇట్ వేర్ ఎవర్ యు ఆర్ అండ్ రీడ్ ఇట్. దేవుని వాక్యాన్ని గౌరవించే విధానంలో. అందును బట్టి ఈ 2026 సంవత్సరాల తీర్మానం తీసుకుందాం. లెట్స్ ఆనర్ గాడ్స్ వర్డ్. దేవుని వాక్యాన్ని మనం గౌరవిద్దాం. నీవు దేవుని వాక్యాన్ని ఎక్కడ పెడుతున్నావు? నీ ఇంట్లో ఒక సరైన ప్రాంతంలో నీ వాక్యాన్ని పెట్టు. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదువు. ఆ వాక్యాన్ని చక్కగా మెయింటైన్ చేయి. బైబిల్ నువ్వు గౌరవించే విధానంలోనే నీ జీవిత గౌరవం ఆధారపడి ఉంటుంది. ప్రభు కార్యాలు జరుగుతాయి. ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ నా దగ్గరికి వచ్చి సమాధానం చెప్పాడు. ఒక మంచి సాక్ష్యం చెప్పాడు. అన్న, నేను ప్రభువుని అంగీకరించిన తర్వాత నాకు ఉద్యోగం వచ్చింది, అందులో సందేహం ఏమీ లేదు. ప్రతిరోజు నా పాకెట్లో ఒక బైబిల్ పెట్టుకుంటాను. నేను ఒక చిన్న సైజ్ బైబిల్ నా పాకెట్లో, వైల్ ఐఎమ్ డూయింగ్ మై డ్యూటీ ఆల్సో. ఆదివారం మాత్రమే కాదని నేను బైబిల్ తెచ్చుకునేది. ఎప్పుడు నా దగ్గర నా పాకెట్లో ఒక బైబిల్ ఉంటుంది. ఒకసారి ఆయన ఎక్కడికో ఒక ప్రాంతానికి, ఆ ప్రాంతం ఏంటో నేను చెప్పను, ఆయన నాకు మెన్షన్ చేశాడు కానీ నేను చెప్పను. ఆ ప్రాంతానికి వెళ్ళాల్సి వచ్చింది. హై సెక్యూరిటీ జోన్ అది. ఆ టైంలో 2 అంచెల సెక్యూరిటీ దాటి వెళ్ళాలి. ఈయన పోలీస్ అయినప్పటికీ కూడా వాళ్ళని కూడా చెక్ చేస్తున్నారట. చెక్ చేస్తుంటే ఫస్ట్ సెక్యూరిటీ పోస్ట్ దగ్గర ఇతను చూసి, నీ దగ్గర బైబిల్ ఉంది, దాన్ని పక్కన పెట్టేసి లోపలికి వెళ్ళన్నారట. లోపలికి రానేమో అన్నారట. సార్, దీనిలో పొరపాటే ఉందండి, ఎప్పుడు నా బైబిల్ నాతో ఉంచుకుంటాను, అది కూడా పాకెట్ సైజ్ బైబిలే కదా, ఎవరికి ఇబ్బందికరంగా ఏమి లేదు కదా, నా దగ్గర ఉన్న బైబిల్ ఆ లోపల ఉంది, ఒకసారి దాన్ని చెక్ చేసుకోండి, పోనీ మీకు ఏమన్నా సెక్యూరిటీ కన్సర్న్స్ ఏమైనా ఉంటే చెక్ చేసుకుని. అంటే నో, వీ షుడ్ నాట్ అలౌ బైబిల్ ఇన్ సైడ్, కీప్ ఇట్ అవుట్ సైడ్. అంటే ఆయన అన్నాడు, సార్ నేను బైబిల్ మాత్రం బయట పెట్టను సార్, నన్ను లోపలికి మీరు రానివ్వకపోయినా పర్లేదు, అంత మంచి మీటింగ్ నేను మిస్ అయిపోయినా పర్లేదు, కానీ బైబిల్ మాత్రం బయట వదలను అన్నాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. వాట్ ఏ కమిట్మెంట్ ఇన్ టు ఆనర్ గాడ్స్ వర్డ్. దేవుని వాక్యాన్ని గౌరవించడంలో ఆ యవనస్తునుకున్న ఆ తెగువను నేను చాలా అభినందించాను. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, యంగ్స్టర్స్, ఐ వుడ్ లైక్ టు గివ్ యూ అన్ అడ్వైస్. ఇక్కడున్న ప్రతి యవనస్తును నిజంగా ఉన్నతమైన స్థితికి రావాలంటే, నువ్వు నిజంగా దేవుని చేతిలో బలమైన సాధనంగా వాడబడాలంటే, రెస్పెక్ట్ అండ్ ఆనర్ గాడ్స్ వర్డ్ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్.
అన్నిటికన్నా దేవుని వాక్యాన్ని ప్రేమించు, గౌరవించు, ప్రభువు నీ జీవితంలో కార్యం జరిగిస్తాడు. సో కమిట్మెంట్ టువర్డ్స్ గాడ్స్ వర్డ్ విల్ బి ప్రూవెన్ వెన్ యు ఆనర్ ద బైబుల్. నువ్వు దేవుని వాక్యాన్ని గౌరవించే విధానంలో, దేవుని వాక్యంలో గొప్ప కార్యాలు నువ్వు చూస్తావు. కొంతమంది దేవుని వాక్యాన్ని సందర్భోచనగా చెబుతున్నాను, బైబిల్ కొనుక్కున్న తర్వాత ఆ ముందు పేజీల్లో, వెనకాల పేజీల్లో అనవసరమైనవి రాస్తూ ఉంటారు, దానిలో వ్యర్థమైనవన్నీ కూడా దానిలో రాస్తూ ఉంటారు. నువ్వు ఒకవేళ రాసుకుంటే ఏమన్నా రాసుకోవడంలో తప్పేం లేదు. మీరు కూడా చూడండి, నా బైబిల్లో కూడా నేను కూడా రాసుకుంటాను. ఈ ఫస్ట్ పేజెస్లో ఏమన్నా గ్యాప్స్ ఉంటే కొన్ని విషయాలు నేను రాసుకుంటాను, కానీ అవి బైబిల్కి సంబంధించినవి అయి ఉంటాయి, దేవుని వాక్యానికి సంబంధించినవి అయి ఉంటాయి, కానీ వేరే వ్యర్థమైన విషయాలు దానిలో కాదు. నన్ను వారు పలానా రోజు కొట్టారు, వారి సంగతి తేల్చాల్సిందే, ఒరే చిన్నోడ నువ్వు ఈ బైబిల్ కనుక చూస్తే అండ్ పట్టుపట్టరా, ఇలాంటివా రాసేది బైబిల్లో. కొంతమంది అలాంటివి రాస్తూ ఉంటారు. ఆ సహోదరు నన్ను ఇలా అంది, ఆ సహోదరుడు నన్ను అలా ఉన్నాడు, వాళ్ళు అసలు వదిలిపెట్టకూడదు ప్రభు, నువ్వు కూడా జోక్యం కలిగించుకుని ఆకాశం ఉరుములు కురిపించేసి ఏదోటి చేసాను ఆయన అన్నట్టుగా అలాంటివి రాస్తున్నావు దేవుని వాక్యంలో. కొంతమంది వాళ్ళకున్న అప్పులు, తెప్పలో అన్నీ ఎక్కడ రాస్తూ ఉంటారు, బైబిల్లో రాసేస్తూ ఉంటారు. రైట్ గాడ్స్ వర్డ్ ఇన్ ద బైబిల్. ఒకవేళ బైబిల్ పేజెస్లో మీకు ఏదైనా ఖాళీ ఉంటే దేవుని వాక్యాన్ని రాసుకోండి. While you honor God's word, God will honor you. నువ్వు దేవుని వాక్యాన్ని గౌరవిస్తే దేవుని ఏం చేస్తాడు? గౌరవిస్తాడు. సో commitment towards God's word will be proven when you honor God's word. రెండవది, when you obey to God's word. రెండవ పార్శ్వం ఏంటంటే, రెండవ కోణం ఏంటంటే, కేవలం బైబిల్ని మనం చాలా గట్టిగా పట్టుకుని, మంచిగా పట్టుకుని, హత్తుకుని, ముద్దులు పెట్టుకుని, బైబిల్ని ఒక మాటలో చెప్పాలంటారు, కొంతమంది రాత్రి పడుకునేటప్పుడు గుండెల మీద పెట్టేసుకుని పడుకుంటారు. మంచిదే, బట్ ఆ వాక్యం గుండె మీద మాత్రమే కాదు, ఎక్కడ ఉండాలి? గుండె లోపల కూడా ఉండాలి. కొంతమంది తలగడ కింద పెట్టేసుకుంటారు. వెస్లీ గారు రాత్రి పడుకుంటే పీడకలు వచ్చేస్తున్నాయండి, దుస్వప్నాలు వచ్చేస్తున్నాయండి, అందును బట్టి బైబిల్ తల కింద పెట్టుకుంటే ప్రశాంతంగా ఉందండి. నథింగ్ రాంగ్ ఇన్ దాట్, ఆఫ్ కోర్స్. కానీ కేవలం బైబిల్ తల కిందకు రాదు, ఎక్కడ ఉండాలి? తల లోపల కూడా ఉండాలి. When you obey to God's word, you will see the power of God manifested. దేవుని యొక్క ప్రత్యక్షత మరియు ఆయన శక్తిని జీవితంలో ప్రత్యక్షపరచబడాలి అంటే when you act with obedience, విధేయత ద్వారా నువ్వు దేవునికి అద్భుతాలు చూస్తావు, ఆశ్చర్యకారాలు నీ జీవితంలో జరుగుతాయి. పేతురు, నువ్వు రాత్రంతా ప్రయాసపడ్డావు, ఒక్క చేప కూడా దొరకలేదు, నాకు తెలుసు ఆ విషయం, కానీ నేను చెప్పినట్టుగా నీవు కుడి ప్రక్కన వలవై అనగానే Peter launched his net in the Sea of Galilee according to the word of God. నీ మాట చొప్పున నేను వలవేస్తానని వలవేశాడు. ప్రభువా, నీ స్థానంలో మరి ఎవరైనా ఉండుంటే నేను ఆ మాటను లెక్క చేయను, ఆ మాట నేను విన్ను. Since it is you, the master of this universe, you can create wonders and amazing things at any time. There is power in your word. నీ మాటలో శక్తి ఉంది గనుక, నువ్వు సృష్టికర్తవు గనుక, నువ్వు గొప్ప దేవుడు గనుక నీ మాటకు నేను లోబడతాను ప్రభు అని యేసు ప్రభు చెప్పినట్టుగా వల వేస్తే దేవుడు నిరుత్సాహపరిచాడు పేతురుని. పేతురు సరదాగా అన్నలే ప్రాంక్ చేశారు, కానీ ఇంటికి వెళ్ళి పడుకుని మళ్ళీ రేపు పొద్దున పొట్టు అన్నాడు ఆయన చేపలు. నో, వెన్ గాడ్ సేస్ దట్ విల్ హ్యాపన్. దేవుడు మాట్లాడితే అద్భుతాలు జరుగుతాయి. హల్లెలూయా. అయితే అద్భుతాలు ఎలా అంటే విధేయత ద్వారా. అందరూ చెప్పండి, ఎలా? అది ఆయన మాటకు విధేయత చూపించడం ద్వారా నీ జీవితంలో కార్యాలు జరిగిస్తాయి. ఒకవేళ ఈరోజు నీ జీవితంలో ఒక అద్భుతం కోసం చాలా కాలం నుండి కనిపెడుతున్నావా? ఆర్ యూ ఎక్స్పెక్టింగ్ ఎ మిరకల్ ఫర్ మెనీ ఇయర్స్ ఇన్ యువర్ లైఫ్? దేవుడు మాట్లాడుతున్నాడు. ఏదైనా నీ జీవితంలో దేవుడు ఒక మాటను ప్రత్యక్షపరిచినప్పుడు, దేవుని వాక్యం ద్వారా నీకు బయలుపరిచినప్పుడు, ఆ మాటకు నువ్వు లోబడగలిగితే అక్కడ దేవుడు విశాలమైన ద్వారాలు ఏం చేస్తాడు? నీకోసం తెరవగలుగుతాడని. విశాలమైన ద్వారాలు దేవుడు నీకోసం తెరుస్తాడు. కమిట్మెంట్ టువర్డ్స్ గాడ్స్ వర్డ్. మేము దేవుని వాక్యం మేము ప్రకటించినప్పటికీ కూడా అది దేవుడి దగ్గర నుండి వచ్చింది అని మీరు నమ్మి విశ్వసించి ఆ వాక్యానికి లోబడ్డారు కనుక ఆ వాక్యమే విశ్వాసులైన మీలో ఏం చేస్తుంది? కార్యసిద్ధి కలుగు చేస్తూ ఉంది. దేవుని వాక్యాన్ని గౌరవించడం, దేవుని వాక్యానికి లోబడడం మన జీవితంలో చేయగలిగితే ఈ 2026 సంవత్సరంలో అద్భుతాలు చూడబోతున్నాం. చెప్పలు కూడా దేవుని అర్మయపరచిన. హల్లెలూయా. నువ్వు ఊహించలేని మేలులు దేవుడు నీ జీవితంలో జరిగిస్తాడు. ఆశ్చర్య కార్యాలు ప్రభు నీ జీవితంలో జరిగిస్తాడు.
ఏ ఆధ్యాత్మిక ఉన్నతి కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావో, ఏ స్పిరిచువల్ మెచ్యూరిటీ కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావో, దేవుని కొరకు మహిమకరంగా జీవించాలని నీవు ఆశపడుతున్నావో, అవి నీ జీవితంలో నెరవేరాలంటే ఒబే టు ద వాయిస్ ఆఫ్ గాడ్ మై ఫ్రెండ్. దేవుని వాక్యానికి లోబడ్డే అనుభవంలో మనం ఉంటే ఖచ్చితంగా మన జీవితంలో అద్భుతాలు చూస్తాం. చార్ల్స్ స్పర్జన్ అనే దేవుని సేవకుడు, అతన్ని ప్రిన్స్ ఆఫ్ ప్రీచర్స్ అని పిలుస్తారు. ఇంకా ఆయన మాట్లాడితే, స్పర్జన్ గారు మాట్లాడితే ఆ ప్రసంగం చాలా అద్భుతంగా ఉండేదట. టేబర్నేకల్ అనే ఒక సంఘాన్ని ఆయన ఇంగ్లాండ్లో స్టార్ట్ చేసి చాలా అద్భుతంగా అనేక సంవత్సరాలు ఒక్కడే దైవజనుడు అనేక సంవత్సరాలు దేవుని వాక్యం బోధిస్తూ ఉంటే సంఘం అంతా కూడా అలా వెంబడిస్తూనే ఉన్నారు. ఈ రోజుల్లో చాలామందికి కొత్త ఒక వింత పాత ఒక రోతలాగా ఉంది. చాలామందికి అనేక సంవత్సరాలు ఒకే దైవజనుడు ప్రతి ఆదివారం వాక్యం చెప్పిన సంఘం అంతా ఆ వాక్యం కోసం పరుగులు పెట్టుకుని వచ్చేవారు. ఇప్పుడు కొత్త ఒక వింత అన్నమాట. కొంతమందికి ఆకర్షణలు కొంతమందికి చాలా గొప్పగా అనిపిస్తూ ఉంటాయి. ప్రతిరోజు వింటున్న వాక్యం కొంతమందికి రుచించదు. ఏదన్నా ఒక విషయం ఎవడైనా వచ్చి అది ఇది అనగానే ఇప్పుడు దాన్ని నెత్తి మీద ఎత్తేసుకుని చాలామంది మోసేయడానికి రెడీగా ఉంటారు. కన్సిస్టెన్సీ ఉండాలి దేవుని వాక్యం వినేటప్పుడు. అయ్యా, మా దైవజనుని ద్వారా, మా ఆత్మీయ తండ్రి ద్వారా, లేదా దైవజనుల ద్వారా నువ్వు మాట్లాడుతున్న మాట మాకు ఆత్మీయ ఆహారం. లార్డ్ టాక్ టు us, లార్డ్ టీచ్ us అని నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా దేవుని వాక్యం మీద ఆసక్తి కలిగి కూర్చోవాలి. దేవుని వాక్యాన్ని అభిషక్తులనే దైవజనులు దేవుని వాక్యం అందిస్తున్నప్పుడు ఆ వాక్యం ద్వారా నువ్వు స్ఫూర్తిని పొందాలి. చార్ల్స్ స్పర్జన్ కన్సిస్టెంట్గా ఆ సంఘంలో దేవుని వాక్యం చెబుతుంటే ప్రతి ఒక్కరూ చాలా పట్టుదలతో దేవుని వాక్యం వినేవారు. ఒకసారి చార్ల్స్ స్పర్జన్ అడిగారు, సార్ మీరు ఎంత అద్భుతంగా దేవుని వాక్యాన్ని బోధిస్తున్నారు, ఎంత అద్భుతంగా సేవ చేస్తున్నారు, సేవలో లేదా దేవుని వాక్యాన్ని మీరు ఎంతగా ప్రేమిస్తారు కదా, మిమ్మల్ని ప్రిన్స్ ఆఫ్ ప్రీచర్స్ అని పిలుస్తూ ఉన్నారు, మీకు ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారా, ఎవరైనా స్ఫూర్తి ఉన్నారని అడిగితే ఆయన అన్నాడు, నాకు జాన్ బన్యన్ గారు అంటే చాలా ఇష్టం అన్నాడు. జాన్ బన్యన్ ఆయన ఇంగ్లాండ్ దేశంలోనే బెడ్ఫోర్డ్ షైర్లో ఉండేవాడు. 12 సంవత్సరాలు జైల్లో ఉండి 2 పుస్తకాలు రాశాడు ఆయన. పరిశుద్ధ పోరాటాలు మరియు యాత్రికుని ప్రయాణం 2 పుస్తకాలు, పిల్గ్రిమ్స్ ప్రోగ్రెస్ అండ్ హోలీ వార్. అవి క్రైస్తవ ప్రపంచంలో బైబిల్ తర్వాత చాలా ప్రాచుర్యంలోకి వచ్చిన అద్భుతమైన గ్రంథాలు. వాటిని రచించిన జాన్ బన్యన్ గారు అంటే నాకు చాలా ఇష్టం అన్నాడు. ఎందుకు అని అడిగితే చార్ల్స్ స్పర్జన్ గారు చెప్పిన మాట ఏంటో తెలుసా? యూజువల్గా మనం ఎవరినైనా ఒక బ్లేడ్ తీసుకుని లేదా ఒక షార్ప్ నైఫ్ తీసుకుని కట్ చేస్తే బ్లడ్ వస్తుంది. అదే మీరు వెళ్ళి జాన్ బన్యన్ గారిని కట్ చేస్తే వాక్యం వస్తుంది అన్నాడు. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. హీ బ్లీడ్స్ ద వర్డ్. ఆ మాట నేను ఫస్ట్ టైం చదివినప్పుడు చాలా ఆశ్చర్యపడ్డాను. నేను ఒక సుప్రసిద్ధ సేవకుడు జాన్ బన్యన్ గారి గురించి ఇచ్చిన ఒక స్టేట్మెంట్ ఏంటంటే, మీరు జాన్ బన్యన్ కట్ చేస్తే హీ బ్లీడ్స్ ద వర్డ్, దేవుని వాక్యం బయటకు వస్తుంది అన్నాడు. వాట్ ఎ పవర్ఫుల్ స్టేట్మెంట్ ఇట్. అంటే అర్థం ఏంటంటే తన నరాల్లో దేన్ని నింపేసుకున్నాడు చెప్పండి? దేవుని వాక్యం నింపేసుకున్నాడు. మాట్లాడితే దేవుని వాక్యం మాట్లాడాడు. దేవుని గ్రంథంలో ఉన్న విషయాలు చాలా స్పష్టంగా ఏ టాపిక్ గురించి మనం మాట్లాడమన్నా జాన్ బన్యన్ గారు మరలా ఇంకా ఆయన పెద్దగా వెతుక్కునే పరిస్థితి లేదట, కన్సిస్టెంట్గా దేవుని వాక్యం బోధించేవాడు ఆయన. ఈ రోజుల్లో మన సంఘాలు, మన ఫెలోషిప్లు దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇస్తున్నాయా? వాక్యానికి అధిక ప్రాధాన్యత ఉందా? నేను ఎవరినో విమర్శించాలని ఈ మాట చెప్పట్లేదు, కానీ ఒక ఆమె మన మందిరానికి రావడం ప్రారంభించింది. అమ్మ, మీరు ఎప్పటి నుండి వస్తున్నారు? నేను 1 సంవత్సరం నుండి వస్తున్నాను. మరి అంతకుముందు మీరు దేవుని తెలుసుకోవాలని తెలుసుకున్నానండి. మరి అంతకుముందు ఎక్కడికి వెళ్ళేవారండి? ఏదో సంఘం పేరు చెప్పింది. మరి అక్కడ మానేసి ఇక్కడికి ఎందుకు వస్తున్నారని అడిగితే ఆ మంది, అయ్యా అక్కడికి వెళ్తున్నాను కానీ ప్రతి ఆదివారం 3 గంటలు కూర్చుంటాను, కానీ 10 నిమిషాలు కూడా అక్కడ వాక్యం ఉండదండి. 10 నిమిషాలు కూడా ఉండదు వాక్యం. మరి ఏముంటుందమ్మా? మిగతావన్నీ ఉంటాయండి, మిగతా రకరకాలవన్నీ ఉంటాయి, కానీ వాక్యం దగ్గరికి వచ్చేసరికి 10 నిమిషాలు చెప్పి ముగించేస్తారండి. నా ఆత్మ ఫలవంతంగా లేదు అక్కడ, నా సోల్ ఆనందించలేకపోతా ఉంది. 3 గంటలు అక్కడ కూర్చున్నాను, 10 నిమిషాలు కూడా వాక్యం లేదు. ఒకసారి అడిగితే ఆయన అన్నట, అమ్మ వాక్యం ఏంటమ్మా ఇంపార్టెంట్, ఆరాధన ఇంపార్టెంట్, నువ్వు వాక్యం గురించి పెద్దగా పట్టుబట్టకన్నాడంట ఆయన. ప్రార్థన చేసిందట దేవుని సన్నిధిలో, ప్రభువా ఏంటి నాయన పరిస్థితి? దేవుడు చెప్పాడు, సరైన వాక్యాధారం కలిగిన సంఘంలో నాటబడి అంటే మన దగ్గర రావడం మొదలుపెట్టింది దేవుని వాక్యంలో. ఇప్పుడు ఎలా ఉందామో పరిస్థితి? అయ్యా చాలా విషయాలు నేర్చుకుంటున్నాను, ప్రభువుకు దగ్గరగా రాగలుగుతున్నాను. దేవుడు నా మన స్తోత్రం కలుగునుగాక. హడావిళ్ళు, ఆర్భాటాలు, వాక్యాన్ని ప్రక్కన పెట్టేసి మిగతా కార్యక్రమాలు జరిగే ఆ పరిస్థితులు చాలా ఉన్నాయి. కానీ క్రైస్ట్ టిప్ సెంటర్లో దేవుని వాక్యాన్ని మీకు కనీసం 1 గంట సమయమైనా ప్రతి ఆదివారం we make a point to preach God's word at least 1 hour. And keeping the word in front of you so that you can make some good decisions for Jesus. వాక్యము ద్వారా మీ జీవితంలో కార్యసిద్ధి కలుగుతుంది. ఎక్కడికో వెళ్తే
వెస్లీ గారు వాళ్ళు ఎవరు అంజూరు పళ్ళు ఇస్తున్నారటండి, అద్భుతాలు జరుగుతున్నట్టు అంజూరు పళ్ళు కొనుక్కొని తింటున్నామండి. లేకపోతే వారు ఎక్కడో అరటిపళ్ళు ఇస్తున్నారటండి, బత్తాయి పళ్ళు ఇస్తున్నారటండి, లేకపోతే రేపు పొద్దున్న పుచ్చకాయలు ఇస్తారు, లేకపోతే ఆడికి కావాల్సినవి ఇస్తూ ఉంటారు నీకు. అవి తింటే అద్భుతాలు అయిపోతున్నాయండి. బైబిల్లో ఉందా అలాంటిది? వాక్యము నీ జీవితంలో కార్యసిద్ధి కలుగు చేస్తున్నాడు కదా పౌలు భక్తుడు. వెన్ యూ ఒబే టు ద వాయిస్ ఆఫ్ గాడ్, దట్స్ వేర్ యూ విల్ సీ వండర్స్ ఇన్ యువర్ లైఫ్. వాక్యాన్ని గట్టిగా పట్టుకోండి. ఒకవేళ ఈరోజు ఇక్కడ మీరు ఉన్నారు, రేపొద్దున్న మీకు వివాహాలు అయ్యో, ట్రాన్స్ఫర్లు అయ్యో, మరో కారణాన్ని బట్టి రాజమండ్రి విడిచి వెళ్ళి మీరు ఏదైనా ప్రాంతానికి వెళితే ఒక వాక్యాధారమైన సంఘంలో మీరు నాటబడండి. మా ఇంటి పక్కనే ఉందండి, చాలా గట్టి సంఘం అండి, లేకపోతే అది ఉందండి, ఇది ఉందండి, అక్కడ చాలా స్కీములు ఉన్నాయండి, చాలా పథకాలు ఉన్నాయండి. నో, వాక్యం ఉందా? వెళ్ళు. వాక్యం సరిగ్గా బోధించబడుతుందా? కూర్చో, అక్కడ వెళ్ళి నాటబడు. అక్కడ దేవుడిని దీవిస్తాడు. అతడు నీటి కాలువ యోరను నాటబడినదై ఆకు వాడక తమ కాలమందు. మా కులమంతా అక్కడికే వెళ్తారని వెస్లీ గారు. కొన్ని కుల సంఘాలు ఉన్నాయి, చాలా 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 విచారంతో నేను చెబుతున్నాను. రాజమండ్రిలో కూడా కొన్ని కుల సంఘాలు ఉన్నాయి. ఒక కులం అంటే ఒక విభాగంలో 2 ఉన్నాయి. అందులో ఒకళ్ళు ఒక చోటకి వెళ్తారు, మళ్ళీ ఇంకో చోటకి వెళ్తారు. వీళ్ళు వాళ్ళు ఆ ఒకే సంఘానికి రావడానికి లేదా. నేను కొంచెం డీటెయిల్స్లోకి వెళ్ళిన ఆ విషయాలు ఏంటో. నువ్వు నేర్చుకున్నది ఏంటి? ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు తన రక్తం పెట్టి మళ్ళీ అందరినీ కొనుక్కొని, యూదుడని గ్రీసు దేశస్థుడని భేదం లేదంటే, మీరు అదైతే అక్కడికి వెళ్ళండి, మీరు ఇదైతే ఇక్కడికి వెళ్ళండి అంటే ఏంటది? నువ్వేం నేర్చుకున్నావు? బైబిల్ నీకేం అర్థమైంది? కుల ప్రాతిపదికన సంఘాల కడుతున్న వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారా మీరు? అలాంటి సంఘాలే వాస్తవం అనుకుంటున్నారా? జాగ్రత్తగా గమనించండి. గాడ్ వెల్కమ్స్ ఎవ్రీవన్. ఇంక్లూసివిటీ అనేది దేవుడు మనకు బోధించాడు కదా. మరలా ఎందుకు ఆ బ్యారియర్స్? మరలా ఎందుకు ఆ గోడలు మనం కట్టడం? మా బంధువులు స్టార్ట్ చేశారని మందిరం, లేకపోతే వాళ్ళు మొదలు పెట్టారని వీళ్ళండి. అది కాదు నీకు కావాల్సింది. వాక్యం పటిష్టంగా ఉందా? దేవుని వాక్యాన్ని ఉన్నదన్నట్టుగా వింటున్నావా? ఆ వాక్యం నేను సవాలు చేస్తుందా? ఆ వాక్యం నీకు ప్రోత్సాహం ఇస్తుందా? ఆ వాక్యం నేను సరిచేస్తుందా? ఆ వాక్యం నేను ఉన్నతమైన దేవుని ఆశీర్వాదాల కోసం సిద్ధపరుస్తుందా? అది చూడండి. అంతేగాని మేము ఎప్పటి నుంచో మాది తల్లి సంఘం అండి, ఇవన్నీ పిల్ల సంఘాలండి. బైబిల్ ఎక్కడ ఉందా? పిల్ల సంఘం, తల్లి సంఘం, తాతయ్య సంఘం, ముత్తాత సంఘం ఏమైనా ఉందా ఎక్కడైనా? బైబిల్లో ఒకటే కదా సంఘం. సార్వత్రిక సంఘం, యేసే రక్తం ద్వారా కడగబడిన సంఘం. వాక్యము ఎక్కడైతే లభిస్తుందో ఆ వాక్యాన్ని తీసుకున్నప్పుడు దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, వాక్యం అనే ఉదక స్నానము చేత మనం ఏం చేయబడతామట? పవిత్రపరచబడుతూ ఉంటాం. ప్రభు ఎదుట నిలబడడానికి శక్తివంతులుగా మనం ఉండాలి అంటే, మచ్చైనా ముడతైనా లేకుండా, కళంకమైనా లేకుండా ప్రభు ముందు నిలబడాలంటే అనుదినము వాక్యం అనే ఉదక స్నానము చేత మనం ఏం చేయబడాలా? కడగబడాలా. అంటే యూ కెన్ ఇమాజిన్ ఏ ప్రాసెస్. దేవుని వాక్యాన్ని మనం వింటున్నప్పుడు, సేవకుడు బోధిస్తుండగా దేవుని మందిరంలో కూర్చుంటే మన స్పిరిట్ రేమ్లో జరుగుతున్న విషయం ఏంటంటే, దేవుడు తన వాక్యం ద్వారా మనల్ని ఏం చేస్తున్నాడు? ఆయన శుద్ధీకరిస్తున్నాడు, ఆయన మనల్ని కడుగుతున్నాడు వాక్యం ద్వారా. రాజమండ్రి బస్ స్టేషన్లో లేదా బస్ కాంప్లెక్స్ ఉంది, మీకు తెలుసు కదా, రాజమండ్రి మెయిన్ బస్ కాంప్లెక్స్. మేము ఎప్పుడైనా మా నాయనమ్మ గారు ఊరు వెళ్ళాలన్నా, లేకపోతే వేరే ప్రాంతాలకు వెళ్ళాలన్నా, మా ఇంటి దగ్గర ఉన్న రిక్షా ఎక్కి బస్ కాంప్లెక్స్కి వెళ్ళిన తర్వాత అక్కడ వెయిట్ చేసి ఆ బస్సు వచ్చిన తర్వాత ఆ బస్ ఎక్కి ఆ ప్రాంతానికి వెళ్తుండేవాళ్ళు. అయితే ఒకసారి ఆ బస్ కాంప్లెక్స్లో ఆ యాజమాన్యం వారు ఏం చేశారంటే, బస్సు క్లీనింగ్ చేసే ఒక మెషిన్ ఒకటి పెట్టారు. ఒక ప్లేస్, డెసిగ్నేటెడ్ ప్లేస్లో ఒక 2 బ్రష్లు పెద్ద పెట్టి అవి ఆటోమేటిక్గా తిరుగుతూ ఉంటాయి. బస్సు ఏం చేస్తుందంటే, ఒకసారి అలా అమలాపురం వెళ్ళి తిరిగి వచ్చేసిన తర్వాత ఆ బస్సు ఏం చేసిన దాంట్లోంచి అలా ముందుకు తీసుకొచ్చేవాడు. అలా వెళ్తూ ఉండగా ఆ బ్రష్లు ఆ బస్సును క్లీన్ చేస్తుంటే వితిన్ 1 or 2 minutesలో బస్సు క్లీన్ అయిపోయేది. అంతకుముందు ఏం చేసేవారంటే, ఒక 2-3 పెట్టుకుని ఆ బస్సు అంతా ప్రతి అద్దం క్లీన్ చేయాలి, బస్సు అంతా క్లీన్ చాలా టైం పట్టేది. కానీ ఎవరో చాలా చక్కగా ఆలోచన చేసి ఆ క్లీనర్ పెట్టగానే ఆ బస్సు దానిలోంచి వెళ్తాను వితిన్ 2 minutesలో మొత్తం క్లియర్ అయిపోయి, అంతకుముందు అంతా బురద కొట్టుకుపోయిన బస్సు అలా లోపలికి వెళ్ళిన బయటకు వచ్చేసరికి ఫ్రెష్గా వచ్చేసేది, కొత్త బస్సులాగా. దాన్ని చూడడానికి చాలామంది వెళ్ళారు అప్పుడు ఆ కాలంలో. ఇప్పుడు అవన్నీ పెద్ద వింతలు కాదనుకోండి, కానీ మరి అప్పుడు ఏదైనా వింతే కదా చిన్నప్పుడు, అంటే నా చిన్నప్పుడు అవన్నీ వింతలుగానే కనిపించేవి. నాకు అలాంటివి చాలా చూడాలంటే చాలా ఆసక్తి ఉండేది. అలాంటి పనులే కూడా చేసేవాడిని అనుకోండి, అవన్నీ ఇప్పుడు చెప్పను. కానీ వైల్ యూ హియర్ గాడ్స్ వర్డ్, గాడ్ ఈజ్ క్లెన్సింగ్ యూ విత్ హిస్ వర్డ్.
దేవుని వాక్యం వింటూ ఉండగానే దేవుడిని కడుగుతున్నాడు, ఆయన శుభ్రపరుస్తున్నాడు. ఎక్కడ మురికి మలినం మనకు అంటిందో, మన ఆలోచనలో, మన తలంపుల్లో, మన ఉద్దేశాల్లో, మన మోటివ్స్లో, మన యొక్క సంచారాల్లో, మన యొక్క నడకలో, మన యొక్క పడకలో, మన యొక్క విధానాల్లో ఎక్కడైతే మురికి అంటిందో, దేవుని వాక్యం వింటున్నప్పుడు దేవుడు ఆ మురికినంతా ఏం చేస్తున్నాడు? ఆయన కడిగేస్తున్నాడు. ఉదక స్నానము చేత మనం పరిశుద్ధపరచబడుతూ ఉండాలి. అందును బట్టే తెస్సలోనిక సంఘాన్ని దైవజనుడు అప్రిషియేట్ చేస్తూ అన్నాడు, ఐ అప్రిషియేట్ యూ అండ్ యూ సెట్ అన్ ఎగ్జాంపుల్ టు అదర్ చర్చెస్ బికాస్ ఆఫ్ యువర్ కమిట్మెంట్ టువర్డ్స్ గాడ్స్ వర్డ్. మేము దేవుని వాక్యం అందిస్తున్నప్పుడు అది దేవుని దగ్గర నుండి వస్తుందని మీరు విన్నారు గనుక ఆ వాక్యమే మీలో ఏం చేసింది? కార్యసిద్ధి కలుగు చేసింది. ఇఫ్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ ఎ బ్రేక్ త్రూ ఇన్ యువర్ లైఫ్, ఇఫ్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ ఎ మిరకల్ ఇన్ యువర్ లైఫ్, ఇఫ్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ ఎన్ ఎలివేషన్ ఇన్ యువర్ లైఫ్ ఇన్ ఎనీ ఏరియా, ఐ వుడ్ లైక్ టు గివ్ యూ an advice: honor God's word by obeying it. దేవుని వాక్యాన్ని అనుసరిద్దాం, తద్వారా మన జీవితాల కార్యాలు జరుగుతాయి. అది మొదటి అంశం. రెండోది ఏమంటాడంటే, అపోస్తలుడైన పౌలు వారు దేవుని ఆనందంలో ఎదిగారు అని అభినందించారు. వై దే సెట్ అన్ ఎగ్జాంపుల్ టు అదర్ చర్చెస్? ఇతర సంఘాలకు వారు ఎందుకు మాదిరిగా ఉన్నారంటే, వారు పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందంలో ఆనందించారని బైబిల్లో రాయబడింది. 1 Thessalonians chapter 1:6 మొదటి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో పౌలు మహాశయుడు ఆ మాట రాశాడు. చూడండి, పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో. ఆ మాట అండర్లైన్ చేసుకోండి. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందములో గొప్ప ఉపద్రవమందు మీరు గొప్ప ఉపద్రవాల్లో కూడా మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకున్నారు. స్తోత్రం చెప్దాం ఒకసారి. హల్లెలూయా. తెస్సలోనిక సంఘమా, మీరు ఎవరిని పోలి నడుచుకున్నారు? ప్రభువును పోలి నడిచారు. ప్రభు తర్వాత సేవకులైన మమ్ములను పోలి మీరు నడిచారు. ఏంటి ఆ నడక? వాట్ ఈస్ ద స్పెసిఫిక్ డైరెక్షన్ ఇట్ వాస్? ఎందుకు అంతగా అభినందించాడు వాళ్ళంటే, మీరు పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందములో. స్తోత్రం చెప్పండి ఒకసారి అందరూ కూడా. ఆ మాట నాకు చాలా ఇష్టం. ఎందుకంటే పరిశుద్ధాత్మ ద్వారా మనకు వచ్చే ఆనందం శాశ్వతమైన ఆనందం, అది నిశ్చలమైన ఆనందం. ఎవరు తీసివేయని, ఎవరు పోగొట్టని, ఏ ఒక్కరు దొంగిలించని ఆనందం అంటూ ఏదైనా ఉంది అంటే అది పరిశుద్ధాత్మలో ఉన్న ఆనందం. మీరు ఆ ఆనందానికి స్టిక్ అయ్యారు, మీరు ఆ ఆనందానికి మీ జీవితాలు కనెక్ట్ చేసుకున్నారు. కాబట్టి మీ చుట్టూ గొప్ప ఉపద్రవం అనే మాట చాలా కఠినమైన పదం. అది శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు అనేవి చాలా చిన్న మాటలు. ఉపద్రవం అనేది ఇంటెన్స్ పర్సిక్యూషన్ లేదా ఇంటెన్స్ ప్రాబ్లం వారు ఎదుర్కొంటున్న ఆ సమయంలో కూడా వారు పరిశుద్ధాత్మలో ఏం చేశారట? ఆనందించారు. ఎందుకు ఈ సంఘం అనేక మంది మాదిరికరంగా ఉంది అంటే, వారు సరైన ఆనందాన్ని పట్టుకున్నారు కనుక. హల్లెలూయా. లోక సంబంధమైన ఆనందం కాదు, కానీ ఏ ఆనందం ఇది? పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చే ఆనందం. కొంతమంది అడుగుతూ ఉంటారు, వెస్లీ గారు నాలో పరిశుద్ధాత్మ ఉన్నారా లేదని ఎలా తెలుస్తుందండి అంటే, నువ్వు నిజంగా ప్రభువులో ఆనందించగలుగుతున్నావంటే అది ఎవరి కార్యం? అది పరిశుద్ధాత్మ కార్యమే. ఇట్ ఈస్ ద వర్క్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ టు ఫిల్ యూ విత్ హిస్ జాయ్. అందును బట్టి దైవజనుడు ఆ సంఘాన్ని అభినందిస్తూ ఏమన్నాడంటే, జాయ్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ అఫ్లిక్షన్. శ్రమల్లో, ఉపద్రవాల్లో, కష్టాల్లో కూడా మీరు కృంగిపోలేదు, మీరు అధైర్యపడలేదు, మీరు ఆత్మహత్య దిశగా ఆలోచన చేయలేదు, మీరు నిరుత్సాహపడలేదు. ఉపద్రవాలు పెరుగుతున్నప్పుడు, కష్టాలు పెరుగుతున్నప్పుడు, పర్సిక్యూషన్ పెరుగుతున్నప్పుడు అవి ఇంకా దేవునికి మిమ్మల్ని దగ్గరగా చేశాయి. హల్లెలూయా. ఎందుకోసం అంటే యు చోస్ టు బి జాయ్ఫుల్ త్రూ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ ద్వారా కలిగే ఆనందంలో మీరు పాలు పంపులు పొందారు కనుక, ఆనందాన్ని మీరు కోరుకున్నారు కాబట్టి మీరు అనేక మంది మాదిరికరంగా నిలిచారు. కొన్నిసార్లు ఉపద్రవాలు రావచ్చు జీవితంలో, కొన్నిసార్లు కష్టాలు రావచ్చు, ప్రతికూలతలు రావచ్చు, ఇంటెన్స్ ఫియర్ కొన్నిసార్లు మనల్ని కబళించేయచ్చు, ఒంటరితనం వేధించవచ్చు, నిందల అవమానాలు ఉక్కిరిబిక్కిరి చేసేయచ్చు. ఏంటంటే నా పరిస్థితి, ఇంత మంచిగా ఉన్నాను, ఇంత చక్కగా ఉన్నాను, మనుషులందరూ ఎందుకంటే నా గురించి ఇలా మాట్లాడుకుంటున్నారని కొంతమందిని చూసినప్పుడు అనిపించవచ్చు. అలాంటి పరిస్థితుల్లో నువ్వు కృంగిపోవాలని బైబిల్ చెప్పట్లేదు, అవి సహజమే. సాక్షాత్తు యేసు ప్రభువు కూడా వాటిని తప్పించుకోలేకపోయారు. ప్రభు అయిన దేవుడి లోకానికి వచ్చి, మంచి దేవుడు లోకాన్ని రక్షించడానికి వచ్చినవాడు,
ప్రజలందరికీ మేలు చేసిన దేవుడు. ఆయన ఏనాడు ఎవరికి కీడు చేసినట్టు ఎక్కడ బైబిల్లో లేదు. కానీ అలాంటి ప్రభువునే లోకం వదిలిపెట్టిందా? ఎన్ని చెడ్డ మాటలు మాట్లాడారు ప్రభు గురించి, ఎంత భయంకరంగా ఆయన్ని హింసించాలని ప్రయత్నం చేశారు. అనేక సందర్భాల్లో రాళ్ళు ఎత్తారట ఆయన కొట్టడానికి, ఆయన్ను శోధించడానికి ప్రశ్నలు అడిగారు. ఆన్సర్ల కోసం కాదు. ప్రభు కనబడిన ప్రతిసారి శాస్త్రులు, పరిచయులు, సద్దూకులు ఆయన చుట్టూ చేరి ఆయన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటే అది తెలుసుకోవాలని కాదు, ఆన్సర్లు ఆయన చెప్తే విందామని కాదు, ఆ ప్రశ్నల ద్వారా ఆయన ఇరికించేద్దామని, ఆయనకి ఏ విధంగా ఇబ్బంది కలుగు చేద్దామని అనేక ప్రయత్నాలు చేశారు. ఇవన్నీ ఒక చోట పెడితే ప్రభువారు ఎదుర్కొన్న ఆ భయంకరమైన పరిస్థితుల్లో ఇంకోటి ఏంటంటే, తాను నమ్మిన శిష్యులే ఒక సమయం వచ్చినప్పుడు ఆయనతో ఉన్నారా? అది ఇంకా పెయిన్ఫుల్ కదా, అది ఇంకా బాధ కదా. ఎవరో దూరంగా ఉన్నవాడు ఏదో అన్నాడంటే, దూరంగా ఉన్నవాడు ఏదో చేశాడంటే పోనీ కన్విన్స్ అవ్వడానికి లేదా మనలో మనం నచ్చ చెప్పుకోవడానికి కొంత అవకాశం ఉంది. కానీ మనం నమ్మిన వారే, మన చుట్టూ ఉన్నవారే, మన కుటుంబ సభ్యులే, మన క్లోజ్ ఫ్రెండ్సే, మన బంధువులే సమయం వస్తే మనమే చెడ్డగా మాట్లాడితే, తప్పుగా మాట్లాడితే, తప్పుగా అర్థం చేసుకుంటే ఆ పెయిన్ అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది కానీ మిగతా వాళ్ళకి తెలియదు. అది జీసస్ గాన్ త్రూ దట్ పెయిన్ ఆల్సో, దట్ అఫ్లిక్షన్ ఆల్సో. కానీ యేసుక్రీస్తు ప్రభువారు అలాంటి పరిస్థితులు గుండా వెళ్ళినప్పటికీ కూడా ఎప్పుడూ కూడా పరిశుద్ధాత్మలో ఆనందించడం మాత్రం మానలేదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హి రిజాయిస్ ఇన్ ద హోలీ స్పిరిట్. అపోస్తలుడైన పౌలు కూడా అదే అంటున్నాడు, మీరు మమ్మును పోలి నడుచుకున్నారు. అంటే పౌలా, నువ్వేం చెప్పాలనుకున్నావు అంటే, నేను కూడా అదే పని చేస్తాను. ప్రభువులోనే నా ఆనందం, ప్రభువులోనే నా అతిశయం. ఈ మాట నాకు చాలా ఇష్టం. మీరు మమ్మును ప్రభువును పోలి నడుచుకున్నారని. ప్రభు అంటే యేసు ప్రభు గురించి అక్కడ మాట్లాడాడు. యేసు ప్రభు ఎలా ఆయన సమస్యలను ఎదుర్కొన్నాడు, ఆయన ఎలా ఎఫ్లిక్షన్స్లో ఆయన నేచర్ ఏంటి, వాట్ వుడ్ జీసస్ డూ, యేసు ప్రభు ఏం చేసి ఉంటారు, ఎలా ఎదుర్కొని ఉంటారు. అపోస్తలుడైన పౌలే రాశాడు ప్రభు గురించి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదివితే దానిలో ఒక చక్కని మాట పౌలు మహాశయుడు రాశాడు. అదంతా చదవను కానీ ఒక్క మాట నేను అందులో మెన్షన్ చేస్తాను. చూడండి, ఆయన ఏమంటాడంటే ఆ 2వ అధ్యాయంలో చివరి మాట మనం చూస్తే, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకే. ఆ మాట అండర్లైన్ చేసుకోండి. ఎవరి ఎదుట ఉంచబడిందంట? ఆయన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకు నంబర్ వన్ అవమానమును ఏం చేశాడు? ఆయన నిర్లక్ష్య పెట్టారు. నంబర్ 2 సిలువను సహించాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకు, మహిమాయుక్తమైన ఆనందం కొరకు, చెప్పనసఖ్యమైన ఆనందం కొరకు యేసు ప్రభు చేసిన 2 పనులు ఏంటో తెలుసా? ఒకటి, అవమానాన్ని ఏం చేశారట? ఆయన నిర్లక్ష్య పెట్టేశారట. నువ్వు ఎంతకాలం పట్టుకుని ఏడుస్తావు ఇంకా అవమానాన్ని? ఎవరో నన్ను అవమానించారండి, ఎవరో నన్ను ఇన్సల్ట్ చేశారండి, ఎవరో నన్ను హ్యూమిలియేట్ చేశారండి. ఓకే, ఇంకెంతకాలం దాన్ని పట్టుకుని ఏడుస్తావు? ఇంకెంతకాలం వారు నన్ను అవమానించారు, వీరు నన్ను అవమానించారని చెప్పి అవే జ్ఞాపకం చేసుకుని రాత్రులు నిద్రపోకుండా ఎందుకు ఏడుస్తావు? నువ్వు చేయాల్సిన పనులు ఎన్నున్నాయి, నువ్వు సాధించాల్సిన విషయాలు ఎన్నున్నాయి. నువ్వు అలా ఎప్పుడు ఏడుస్తూ కూర్చుంటే వాళ్ళు అలా అన్నారు, వీళ్ళు ఎలా అన్నారని నువ్వు సాధించాల్సిన లక్ష్యాలు ఎవరు సాధిస్తారు? నీ కుటుంబ బాధ్యత నీ మీద ఉంది. దేవుడు నీకు పని అప్పచెప్పాడు, అవన్నీ ఎవరు నెరవేరుస్తారు? అవమానాన్ని నిర్లక్ష్య పెట్టే. ఎందుకోసం తెలుసా? ఈ లోకం నీ దేవుణ్ణే వదలలేదు, యేసు ప్రభుని వదిలిపెట్టలేదు. నిన్ను వదులుతారని ఎలా అనుకున్నావు? మాట్లాడతారు మనుషులు, వేస్తారు నిందలో, మాట్లాడతారు నీ గురించి తప్పుగా. కానీ వాటిని పట్టుకుని నువ్వు వేలాడితే సరిపోదు. ఇక్కడ జరిగే పని కాదు. అక్కడ యేసు ప్రభు అవమానాన్ని నిర్లక్ష్య పెట్టేశారు. సిలువను ఏం చేశాడట? ఆయన సహించాడు. ఆయన శ్రమను సహించాడు. పేషెన్స్ అనేది నీళ్ళు లేకపోతే ఏనాడు నువ్వు అభివృద్ధిలోకి రాలేవు. షార్ట్ టెంపర్ కొన్నిసార్లు, ఈగో, ప్రైడ్ కొన్నిసార్లు వచ్చేస్తుంది. వాళ్ళు అంత మాట అంటారా నన్ను, నా భార్య అంత మాట అంటదా, నా భర్త అంత మాట అంటాడా, ఇంక నేను బతకను, నేను చచ్చిపోతాను, ఎవరైనా నన్ను చంపేయండి. వారి మాటలన్నీవే. ఏమి సాధిస్తాను చచ్చిపోయి? ఏమి సాధిస్తాను లోకాన్ని విడిచి వెళ్ళి? ఏదైనా సాధించాలంటే బతికి కదా నువ్వు సాధించాలా. నిన్ను ప్రూవ్ చేసుకోవాలంటే దేవుని శక్తి ద్వారా నువ్వు నిలబడాలి కదా. అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాడు యేసయ్య, సిలువను సహించాడు. ఎందుకోసం అంటే తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకు. హి స్ట్రైవ్డ్ ఫర్ ద జాయ్. అందును బట్టి తెస్సలోనిక సంఘమా, మీరు ప్రభువును పోలి నడుచుకున్నారు. అంటే నా ప్రభు ఎలాంటోడంటే ఆయన అవమానాన్ని నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. హల్లెలూయా.
మనకి సింహాసనాలు కావాలి, అందరికీ కావాలా వద్దా? వి ఆల్ వాంట్ థ్రోన్స్, బట్ మనకి ఎప్పుడు ఈ మాత్రం వద్దనుకుంటా. ఈ అవమానాలు సహించడం ఏనొద్దండి. డైరెక్ట్గా మనకేమి ఇచ్చేయాలండి? ఒక బంగారు సింహాసనం, దానిలో అక్కడక్కడ ముత్యాలు రత్నాలు పొదిగేసి అమెజాన్లో ఆర్డర్ పెట్టేసి ఇంటికి పంపించేయండి. సింహాసనాలు కోరుకుంటాం కానీ సహనాన్ని ఎందుకు కోరుకోవట్లేదు మనం? అవమానాన్ని ఎందుకు కొన్నిసార్లు నిర్లక్ష్య పెట్టలేకపోతున్నాం? ఆలోచించేద్దాం. సంగమా, మీరు ప్రభువును పోలి నడుచుకున్నారు. ఈ విషయంలో పరిశుద్ధాత్మ వల్ల కలుగు ఆనందం, అల్టిమేట్ జాయ్కి మిమ్మల్ని మీరు కనెక్ట్ చేసుకున్నారు. అందును బట్టే ఈ లోక అవమానాలు, ఇన్సల్ట్లు, హ్యూమిలియేషన్లు ఇవన్నీ పెద్ద లెక్కేం కాదు మీకు. మళ్ళీ ఆ మాటలో తన్ను కూడా పోల్చుకున్నాడు. ఏమన్నాడు? నన్నును లేదా మమ్మును ప్రభువును పోలి. పౌల మీ అనుభవం ఏంటంటే, ఆయన అంటాడు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ, ప్రభువునందు ఆనందించండి, మరలా చెబుతాను ఆనందించండి అన్నాడు. ఎక్కడి నుంచి రాశాడు ఈ ఉత్తరం అంటే? ఒక జైలు సెల్లో ఉండి రాశాడు, ఒక చెరసాల్లో ఉండి రాశాడు. పూర్వదినాల్లో పౌలు గారు ఉన్న చెరసాల ఇప్పుడున్న చెరసాల లాంటిది కాదు. నేను కైసరియాలో పౌలు గారు 2 సంవత్సరాలు ఒక గదికి వెళ్ళి చూశాను. కళ్ళం నీళ్ళు వచ్చాయి. పౌల, ఈ గదిలో 2 సంవత్సరాలు ఉన్నావా? మనకున్న కంఫర్టబుల్ బెడ్రూమ్లో ఒక 2 రోజులు లోపల ఉండిపోతే మళ్ళీ బయటికి వచ్చేయాలని ఆలోచన ఉంటుంది. కనీసం అలా బయటకు వచ్చి కాసేపు అలా ఇటు తిరిగి ఏదైనా రెస్టారెంట్లో భోంచేసి ఇటు తిరిగి ఇంటికి వెళ్ళాలనిపిస్తుంది. 2 రోజులు ఉంటే మన రూమ్లోనే మనమే ఉండలేం. కానీ పౌలు గారు 2 సంవత్సరాలు కైసరియాలో గదిలో బంధించబడితే దానిలో ఉన్నాడు. అలా ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, ప్రభువునందు ఆనందించండి, మరలా చెబుతాను, ఎన్నిసార్లైనా చెబుతాను, ఏం చేయండి యేసయ్యలో. ఎందుకంటే దట్ జాయ్ ఈజ్ అల్టిమేట్. ఆ ఆనందం శాశ్వతమైంది. తెస్సలోనిక సంఘమా, మీరు గొప్ప ఉపద్రవాల్లో సైతము ప్రభువులో మీరు ఏం చేశారు? ఆనందించారు. ప్రభు అని ఉంటే నాకు చాలయ్యా, నీ నడిపింపు ఉంటే చాలు ప్రభు. మనుషులేమనుకున్నా, ప్రజలేమనుకున్నా, ఎన్ని ఒత్తిడులు నన్ను ఇబ్బంది పెట్టినా, ఎన్ని కష్టాలు ఇబ్బందులు నన్ను ప్రక్క దారిలోకి పట్టించాలని ప్రయత్నం చేస్తున్నాను, కృంగదీయాలని ప్రయత్నం చేస్తున్నా, లార్డ్ ఐ స్టిల్ రిజాయిస్ ఇన్ యూ. యూ ఆర్ ద సోర్స్ ఆఫ్ మై జాయ్, యూ ఆర్ ద సోర్స్ ఆఫ్ మై హ్యాపీనెస్, యూ ఆర్ ద సోర్స్ ఆఫ్ మై బ్లెస్సింగ్. నా ఆశీర్వాదానికి, నా ఆనందానికి, నా సంతోషానికి కారణం నువ్వే ప్రభు అని దేవుని మీద ఎవరైతే ఆశ పెట్టుకుంటారో వారి పరిస్థితులు ప్రతికూలంగా ఉన్న దేవుళ్ళు ఆనందిస్తారు. హబక్కుకు చెప్పిన మాట అది కాదా? ప్రభువా, ప్రతికూల పరిస్థితులు ఎన్నున్నా నా జీవితంలో నేను నీ యందు ఏం చేస్తానో? ఆనందిస్తాననే ఒక అద్భుతమైన కన్ఫెషన్ హబక్కు గ్రంథంలో మనం చూస్తాం. దేవుని బిడ్డలారా, ఈ 2026 సంవత్సరంలో లెర్న్ టు రిజాయిస్ ఇన్ ద లార్డ్. పుట్ అవే ఆల్ ద షేమ్ అండ్ గిల్ట్ అండ్ హ్యూమిలియేషన్, ఇన్సల్ట్స్ దట్ యు ఆర్ గెటింగ్ ఫ్రమ్ ద వరల్డ్ అండ్ వరల్డ్లీ పీపుల్ అండ్ ఫోకస్ ఆన్ జీసస్. And be filled with the joy in the Holy Spirit. పరిశుద్ధాత్మలో ఆనందంలో మనం పరవశిద్దాం. హల్లెలూయా. అలాంటి అనుభవంలో ఉండాలని దేవుడు కోరుతున్నాడు. తెస్సలోనిక సంఘమా, I appreciate the commitment that you have towards God's word, and I would like to appreciate you because you are joyful even in the hard affliction, terrible affliction. గొప్ప ఉపద్రవంలో కూడా మీరు దేవుని వాక్యాన్ని ఏం చేశారు? గట్టిగా పట్టుకున్నారు. పరిశుద్ధాత్మలో మీరు ఏం చేశారు? ఆనందించారు. మూడవది, ఈ మాట నేను చెప్పిన సందేశాన్ని ముగిస్తాను చూడండి. 3rd one, రెడీనెస్ ఫర్ క్రైస్ట్ రిటర్న్. క్రీస్తు ప్రభు 2వ రాకడ కొరకు తమను సిద్ధపరుచుకున్నారు. యేసయ్య 2వ రాకడ కొరకు తాము అప్పగించుకున్నారని బైబిల్లో రాయబడింది. అదే తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం నేను చదువుతాను చూడండి. 9-10 వచనాలు నేను చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. నేను చదువుతున్న మాటలు అలా ఉన్నాయో లేదో. 1 Thessalonians chapter 1 verses 9 and 10. మీ యొద్ద మాకిట్టి ప్రవేశం కలిగెను, అక్కడి జనులు మమ్మను గురించి తెలియచెప్పుచున్నారు. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవం గలవాడును సత్యవంతుడునగు దేవునికి దాసులగుటకు దేవుడు మృతుల్లో నుండి లేపిన యేసు అనగా రాబోవు ఉగ్రత నుండి మనల్ని తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు. అక్కడ వరకు బాగుంది కదా? అక్కడి నుంచి అండర్లైన్ చేసుకోండి. యేసు ప్రభు పరలోకము నుండి వచ్చునని. ప్రైజ్ ద లార్డ్. యేసు ఎక్కడి నుంచి రాబోతున్నాడు? ఆయన మరలా పరలోకము నుండి రాబోతున్నాడు. పరలోకము నుండి వచ్చునని ఎదురు చూచుటకును మీరెలాగూ దేవుని వైపు తిరిగితిరో ఆ సంగతి వారే తెలియజేస్తున్నారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీరు యేసు ప్రభు వైపు ఎందుకు తిరిగారు అంటే కొన్ని కారణాలు రాసుకుంటూ వచ్చాడు ఆయన. నంబర్ 1, రాబోతున్న ఉగ్రత నుండి మనల్ని తప్పించగలిగిన వాడు
ప్రభు అని యేసయ్య మాత్రమే. నంబర్ 2, ఆయన మృతుల్లో నుండి లేచాడు గనుక ఆయన సజీవుడిగా ఉన్నాడు. నంబర్ 3, ఆయన పరలోకము నుండి వచ్చునని ఎదురు చూడడానికి మీరు ప్రభు దగ్గరికి వచ్చారు అన్నాడు పౌలు భక్తుడు. ఎంత అద్భుతమైన మాట ఇది. మై డియర్ చర్చ్, on the first Sunday of 2026, let us be reminded about the second coming of Jesus. We were so happy celebrating Christmas services all the month in December. And of course, that's nothing wrong. అది తప్పు నేను అంటలేదు. యేసయ్య వచ్చాడు మొదటిసారి వచ్చాడు. ఆయన పశువుల సాల్లో పుట్టాడు, పశువుల తొట్టులో పుట్టాడు, బెత్లెహేంలో పుట్టాడు. బెత్లెహేంలో సందడి, చింత లేదిక, రక్షకుడు వచ్చాడు. And we always remember the first advent of Jesus. But the church is forgetting about the second advent. సంఘం ఈ రోజున చాలా 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 సంఘాల్లో రెండో రాకడను మర్చిపోవడానికి కారణం ఏంటంటే దే ఆర్ ఆల్వేస్ రిజాయిసింగ్ అబౌట్ ద ఫస్ట్ అడ్వెంట్, బట్ దే డోంట్ వాంట్ ద సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్. దే డోంట్ వాంట్ టు ఫోకస్ ఆన్ సెకండ్ కమింగ్. బట్ హియర్ ద బైబిల్ సేస్, పౌలు మహాశయుడు అన్నాడు, తెస్సలోనికే సంఘమా, మీరు ప్రభు దగ్గరికి వచ్చిందే ఎందుకోసం అంటే ఆయన మొదటిసారి వచ్చాడని సంబరపడడం కోసం కాదు, ఆయన మరలా రెండోసారి ఏం చేయబోతున్నాడు, ఆయన రాబోతున్నాడు. గట్టిగా చెప్పలు కూడా దేవుని మహిమపరచండి. జీసస్ క్రైస్ట్ ఈస్ కమింగ్ సూన్. దట్స్ ద మెసేజ్ ఆఫ్ ద బైబిల్. మీరు దానికోసం ఎదురు చూస్తున్నారు. మీరు యు ఆర్ వెయిటింగ్ ఫర్ ఇట్. యు ఆర్ స్ట్రైవింగ్ ఫర్ ది సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్. ఒక క్రైస్తవుని కొన్ని నిరీక్షణ అంటూ ఏదైనా ఉంది అంటే అదే శుభప్రదమైన నిరీక్షణ. నా యేసయ్య మరలా రాబోతున్నాడు. ఆయన అది ఎప్పుడు అనేది ఎవరికి తెలియదు, ఎందుకంటే దేవుడు దాన్ని రివీల్ చేయలేదు. బట్ గాడ్ నోస్ ద టైం. ఆయనకి తెలుసు ఆయన ఎప్పుడు వస్తాడో, కానీ వచ్చేది మాత్రం ఖచ్చితంగా వస్తాడు ఆయన. నిన్నగాక మొన్న నా రెండో కూతురు నిత్య నేను మాట్లాడుకున్న దేవుని గురించి ఏ విషయాలు మాట్లాడుకుంటుంటే అవంటుంది, డాడీ యేసయ్య వస్తాడని చెప్తున్నారు కదా, ఇంకా ఎందుకు రావట్లేదు డాడీని అడిగింది. ద మోస్ట్ కామన్ క్వశ్చన్ దట్ ఎవ్రీవన్ ఆస్క్స్. నాకొక్కసారి నా కూతురు నా దగ్గరికి వచ్చి మేమిద్దరం అలా మాట్లాడుకుంటే ఆ ప్రశ్న అడిగితే, కొన్ని సంవత్సరాలు అలా వెనకగలాగితే అదే ప్రశ్న మా అమ్మగారిని అడిగాను నేను ఒకరోజు. మీకు తెలుసా, పెళ్ళైన తర్వాత పిల్లలు వచ్చిన తర్వాత కొన్ని మనలో చూసుకుంటాం. గతించిన దినాల్లో జరిగిన మనకు అలా రిపీట్ అవుతూ ఉంటాయి. ఒకసారి మా చిన్న కూతురు వచ్చింది, డాడీ నీకేం తెలియదు డాడీ అంది. సడన్గా అలా వెనకగలాగితే నేను కూడా ఒక రోజున అలాగే అన్నాను మా అమ్మగారు. మీకేం తెలుసమ్మా అన్నాను నేను. ఎందుకోసం, మీ జనరేషన్ వేరు, మా జనరేషన్ వేరు. ఇప్పుడు నా కూతురు అంటుంది నీకేం తెలుసు డాడీ అని. దట్స్ ఇట్. ఎప్పుడు వస్తాడు డాడీ చెప్పానమ్మా, ఇప్పుడు వస్తాడు అని ఖచ్చితంగా మనం చెప్పలేం, కానీ హీ విల్ డెఫినెట్లీ కమ్. ఇప్పుడు వస్తాడు అని కనుక డేట్ కనుక బైబిల్లో మెన్షన్ చేసి ఉంటే మనలో ఏ ఒక్కరికి విశ్వాసం అక్కర్లేదు. కావాలంటే విశ్వాసం కావాలా? 2026 సంవత్సరం ఫిబ్రవరి 18వ తారీఖున యేసుప్రభు వస్తాడు అని ఉందనుకోండి బైబిల్లో, మనలో ఎవరికైనా విశ్వాసం అవసరమా? అవసరం. ఎందుకోసం, అక్కడ స్పెసిఫిక్గా ఉంది కాబట్టి దేవుడు అలా మెన్షన్ చేయాల. ఎందుకు ఆయన ఆ మాట చెప్పలేదంటే, యూ షుడ్ ఎక్సర్సైజ్ ఫెయిత్, వెయిట్ అపాన్ గాడ్, అంతే. దేవుని కొరకు ఎదురు చూడంతే. ఆయన వస్తాడు, మాట ఇచ్చిన వాడు ఏం చేయడు, ఆయన తప్పిపో. ఆయన మొదటిసారి వస్తాడని ఎంతమంది చెప్పారు? ఎంతమంది దూతలు చెప్పారు? ఒక్క దూత కదా. మరియమ్మకు కనబడి గాబ్రియల్ అనే దూత నాజరేతులో అనౌన్స్మెంట్ చేసింది, హీ విల్ కమ్. ఆయన వచ్చాడా రాలేదా? ఇప్పుడు యేసు ప్రభు రెండోసారి వస్తాడని ఎంతమంది చెప్పారు? 2 దూతలు చెప్పారు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత యాక్ట్స్ చాప్టర్ 1:11 చదివితే అందులో, గలిలయ మనుషులారా మీరు ఎందుకు ఆకాశం వైపు తేరి చూస్తున్నారు? పరలోకమును చేర్చుకొనబడిన ఈ యేసే చెప్పండి మరలా వస్తాడు ఆయన అని 2 చెప్పారట. ఒక దూత చెప్పిందే నెరవేరినప్పుడు 2 దూతలు చెప్పింది నెరవేరకుండా ఉంటుందా? ఖచ్చితంగా నెరవేరుతుంది. జీసస్ క్రైస్ట్ ఈస్ గోనా కమ్. యేసు ప్రభు రెండో రాకడ గురించిన విషయంలో కొన్ని తర్జన భర్జనలు ఉన్నాయి, సంఘాల్లో ఉన్నాయి. కొంతమంది ఏమంటారంటే అది ఆల్రెడీ అయిపోయింది అంటున్నారు. చెప్పండి ఏంటంటే, యేసు ప్రభు రెండో రాకడ ఆల్రెడీ అయిపోయింది అని కొంతమంది బాగా చేసేవాళ్ళని. ఎప్పుడయింది అంటే, పెంతుకోస్తు అనే పండుగ రోజున పరిశుద్ధాత్మ దేవుడు దిగొచ్చాడు కదా సంఘం మీదకి, అదే యేసుప్రభు రెండో రాకడ. పిచ్చోళ్ళారా మీకు తెలియదు అన్నట్టుగా కొంతమంది పరిశుద్ధాత్మ దేవుడు సంఘం మీదకి రావడం, నూతన నిబంధన సంఘం ప్రారంభించడమే యేసుప్రభు రెండో రాకడని చెప్పడం మొదలుపెట్టారు. కానీ బైబిల్ దాన్ని సమర్థించలా, అది తప్పుడు బోధ. మరికొంతమంది ఏమన్నారంటే, క్రీస్తు శకం 70వ సంవత్సరంలో
టైటస్ అనే రాజు యెరూషలేము మీదకి వచ్చి యెరూషలేము దేవాలయాన్ని ధ్వంసం చేసేసాడు. దేవాలయ విధ్వంసం జరిగింది. ఆ టైంలో యూదులు చెదిరిపోయారు. మోకాళ్ళలోతు రక్తం పారింది యెరూషలేము నగర వీధుల్లో. అంత భయంకర వినాశనం జరిగితే యూదులందరూ కూడా ఎక్స్పెల్ చేయబడ్డారు. ఆ ప్రాంతాలకు చెదిరిపోయారు, ఈ ప్రాంతాలకు చెదిరిపోయారు. ఇంటెన్స్ పర్సిక్యూషన్ జరిగింది. ఆ AD 70లో దేవాలయ విధ్వంసం అయిపోవడమే యేసు ప్రభు రెండో రాకడ అని కొంతమంది చెప్పడం మొదలుపెట్టారు. కానీ అది కూడా కాదు. ఎందుకోసం అంటే ఆ తర్వాత కొన్ని రాయబడిన సంఘటనలు కావచ్చు, లేదా కొంతమంది దేవుని బిడ్డలు రాసిన ఉత్తరాల్లో అది యేసు ప్రభు రెండో రాకడని ఎవరో మెన్షన్ చేయలేరు. ఆ తర్వాత ఇంకా అక్కడి నుంచి క్రైస్తవ్యంలో ఇప్పుడు చూడండి, కొంతమంది మైక్ ఉంటే చాలు. చెప్పండి, ఏముంటే చాలు? మైక్ ఉంటే చాలు, యూట్యూబ్లో ఒక ఛానల్ ఉంటే చాలు, ఇన్స్టాగ్రామ్లో ఒక అకౌంట్ ఉంటే చాలు, ఏది పడితే అది మాట్లాడే వాళ్ళు ఉన్నారా లేదా? ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఇంకా వాళ్ళు తీసుకోవడం, ఇష్టానుసారం మాట్లాడడం. యేసుక్రీస్తు ప్రభువారు ఆ రోజు వచ్చేసాడు, ఈ రోజు వచ్చేసాడు అని కొంతమంది రకరకాలుగా మాట్లాడారు. మొన్న ఈ మధ్యన వింటున్నాను, 1963 సంవత్సరంలో యేసు ప్రభు వచ్చేసాడని ఒక ఆయన చెప్తూ మొదలుపెట్టాడు. 1963లోనే. ఎందుకు బాబు ఎలా చెప్తున్నామంటే, ఒక మేఘం వచ్చిందంట, ఆ మేఘమే యేసు ప్రభు అనుకున్నాడంట ఆయన. దాన్ని బట్టి యేసు ప్రభు వచ్చేసాడు అని కొంతమంది. లహరి కృష్ణ అనే ఒక అతన్ని ఈ రోజున దేవుడిగా ఆరాధన చేస్తారు. ఒకప్పుడు అతను ఒక పాస్టరే. సంఘాన్నంతా కొండ మీద తీసుకెళ్ళి యేసు ప్రభు వస్తున్నాడు, 12 గంటలకి అందరూ ప్రార్థన చేయండి అన్నాడు. 12 గంటలకు రాలేదు. అడిగారు, అయ్యా రాలేదండి అంటే, 6 గంటలకు వస్తున్నాను, ఇప్పుడే అప్డేట్ అయింది మనకి సాఫ్ట్వేర్ అందరూ బట్టి 6 గంటలకు వస్తాడన్నారు. ఉదయం దాకా మళ్ళీ 12 గంటల నుంచి గుండెలు బాదుకుని అప్పటికే హాస్టల్ అమ్మేసుకున్నారు. అందరూ కొండ మీదకి వెళ్ళిపోయారు. కొండ మీద నుండి అలా పరలోకానికి వెళ్ళిపోదామని 6 గంటలకి సుర్రుమని సూర్యుడు తగులుతున్నాడు. కానీ యేసు ప్రభు రాలా. సార్ రాలేదేంటంటే, భక్తులారా, పిచ్చి భక్తులారా, యేసు ప్రభు వచ్చాడు, నాలోనూ దూరిపోయాడు, చూడలేదా మీరు అన్నాడు. ఇంక అప్పటి నుంచి మొదలెట్టాడు ఇప్పుడు తానే అన్ని. యేసు ప్రభు వచ్చి నాలో దూరిపోయాడు, మీరు పిచ్చి భక్తులు కాబట్టి మీకు కనబడలేదన్నాడు. మోసాలు ఇవన్నీ చేశారు, మోసాలు చేశారు. యేసు ప్రభు అప్పుడు వస్తాడు, ఇప్పుడు వస్తాడని చాలా డేట్లు అనౌన్స్ చేశారు చాలామంది. జరగల. ఎందుకోసం? దేవుడు చెప్పలా, ఆ పనికి అప్పచెప్పలా. దేవుని సేవకులు దేవుడు అప్పగించిన పని ఏంటో తెలుసా? ఆయన వస్తాడు అని చెప్పమన్నాడు అంతే. హల్లెలూయా. అంతేగాని డేట్ చెప్పమన్నాడా నిన్ను? ఆ మాత్రం డేట్ ఆయన చెప్పలేడా? మొన్న ఈ మధ్యన అంటే నేను ఇవన్నీ ఆ పేర్లతో సహా ఇయర్లతో సహా ఎవరెవరు ఎప్పుడు వస్తారో అనేది అన్నీ చెప్పగలను. కానీ మొన్న ఈ మధ్యన ఇథియోపియాలో పాస్టరు ఒక ఓడ కట్టేశాడు, పెద్ద ఓడ కట్టేశాడు. కట్టేసి ఏమన్నాడు? ఆనాడు దేవుడు నోవహును ఓడ కట్టమన్నట్టుగా నన్ను కూడా ఓడ కట్టమన్నాడు. మొన్న కనబడ్డాడు దేవుడు నన్ను. మీరందరూ ఆ ఓడలోకి వచ్చిన, ఆ ఓడలో ఉన్న వాళ్ళు మాత్రం రక్షణ పొందుతారు, మిగతా వాళ్ళందరి మీదకి అగ్ని ప్రళయం రాబోతుంది. అది కూడా మొన్న 2025 డిసెంబర్ 25వ తారీఖున అన్నాడు. చాలామంది మూఢ భక్తులు కొంతమంది ఆ మాటలు నమ్మేసి వాళ్ళ ఆస్తులన్నీ అమ్మేసుకుని ఆ ఓడలోకి వెళ్ళిపోదని చెప్పి వచ్చారు 2025 సంవత్సరం. ఆ ఓడలోకి వెళ్ళి కూర్చున్నారు క్రిస్మస్ రోజున. ఈయన వెళ్ళి కూర్చున్నాడు. యేసుప్రభు రెండో రాకడ జరగలేదు. ఆ ఓడలో ఉన్న వాళ్ళందరూ రక్షణ పొందుతారు, బయటంతా అగ్ని ప్రళయం వచ్చేది అనుకుంటే వీళ్ళు కాసేపు చూసి ఆ ఓడ తగలబెట్టి వెళ్ళిపోయారు. వాళ్ళు అగ్ని ప్రళయం దారికి వచ్చింది కానీ బయట రాలేదు. గొప్ప గొప్ప దేవుని సేవకులు దేవుని చేతిలో బలంగా వాడబడిన వారు ప్రపంచంలో సువార్త జ్వాలను వెలిగించిన ఏ ఒక్కరు కూడా యేసు ప్రభు ఈ డేట్లో వస్తాడని చెప్పలేదో. కారణం ఏంటో తెలుసా? దేవుడు మనకి చెప్పింది ఆయన రెండో రాకడ కొరకు ఏం చేయాలా? ఎదురు చూడాలంతే. ఆయన ఎప్పుడు వస్తాడు ఆయన ఇష్టం. ఆయన వస్తే నువ్వు సిద్ధంగా ఉన్నావా లేదా? అది ప్రశ్న. ఆర్ యు రెడీ టు ఫేస్ జీసస్? తెస్సలోనిక సంఘమా, మీరు యేసు ప్రభు దగ్గర రావడంలో కారణం ఏంటంటే ఆయనకు మీకు కారు ఇస్తాడనో, ఇల్లు ఇస్తాడనో, ఉద్యోగం ఇస్తాడనో, పెళ్లి చేస్తాడనో, పిల్లలు ఇస్తారనో, వాళ్ళకి మంచి భవిష్యత్తులు ఇస్తారనో కాదు. మీరు ఆయన దగ్గరకు వచ్చింది ఎందుకోసం అంటే ఆయన రెండో రాకడ కొరకు ఎదురు చూడడానికి. చెప్పలు కూడా దేవుని అనుమయంపరచండి. దట్స్ ద ప్రైమరీ థింగ్ దట్ యు హ్యావ్ కమ్ టు జీసస్. దట్స్ ద బ్లెస్డ్ హోప్ ఆఫ్ ఎవ్రీవన్. ప్రతి ఒక్కరికి ఉన్న శుభప్రద నిరీక్షణ అదే. నా యేసయ్య నేడో రేపో ఏం చేయబోతున్నాడు? ఆయన రాబోతున్నాడు. ఆయన ఒకవేళ ఆయన రాకడ ఆలస్యమైన మనమైనా సరే ప్రభువును కలుసుకోవడానికి ఏం చేస్తాం? నేడో రేపో వెళ్ళిపోవాల్సిందే. ఎవరు శాశ్వతం కాదు ఈ భూమి మీద. మరణం ఎప్పుడు ఎవరికి ఎప్పుడు ఎలా వస్తుందో చెప్పరా? మాట్లాడరు ఇలాంటి విషయాలు. కొంతమంది మరణం అనగానే అమ్మో బాబోయ్ దట్స్ ఎ రియాలిటీ. అది వాస్తవం. అది భయపడద్దు. 53 సంవత్సరాల న్యూరో సర్జన్ ఎన్ని ఆపరేషన్లు చేసి ఉంటాడు. ఆ న్యూరో సర్జన్ అంటే తల పగలగొట్టి బ్రెయిన్ ఆపరేషన్ చేస్తారు. 25x లెన్స్ పెట్టుకుంటారు వాళ్ళు.
ఎందుకంటే వాళ్ళు అంత తిన్న వెయిన్స్ని కనెక్ట్ చేయాలంటే, కుట్లు వేయాలంటే, బ్రెయిన్లో ఆపరేషన్ చేయాలంటే అలా నేకెడ్ ఐస్తో చేయడానికి అవ్వదు. లెన్స్ పెట్టుకుంటారు, 28x లెన్స్ అది. దానిలోంచి చూస్తే ఆ బ్రెయిన్ ఇంతలా కనబడుతుంది. ఆ వెయిన్లో ఒక్కొక్కటి పురుకోస్తా సైజ్ కనబడితే అప్పుడు దాని మీద వర్క్ చేస్తారు వాళ్ళు. అలాంటి సర్జన్ ఎన్నో సర్జరీలు తన లైఫ్ టైంలో చేశాడు. 3 రోజుల క్రితం ఈసీజీ తీయించుకున్నాడట. అంత క్లియర్గా ఉంది, డాక్టర్ గారు ఏం పర్వాలేదండి, సూపర్ ఉన్నారండి మీరని చెప్పారు. 3 రోజుల తర్వాత హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయాడు ఆయన. 53 సంవత్సరాల్లో. లైఫ్ ఈజ్ ఫ్రజల్. ఈ భూమి మీద అన్నిటికీ గ్యారెంటీ ఉంది, జీవితానికి గ్యారెంటీ లేదు. సిద్ధంగా ఉన్నావు దేవుని రాజ్యానికి వెళ్ళడానికి? నా పర్సెప్షన్ కూడా నేను చెప్తాను. నేను ఎక్కడ నిలబడినా అదే నా చివరి ప్రసంగంగా భావిస్తున్నాను. మళ్ళీ ఇంకో అవకాశం ఉంటుందో లేదో నాకు తెలియదు. దట్ వుడ్ బి మై లాస్ట్ మెసేజ్ అనే మాట్లాడతాను దేవుని సన్నిధిలో. నా యేసయ్య నిన్న ఈ లోకానికి వచ్చినట్టు, ఈరోజు నా కోసం మరణించినట్టు, రేపొద్దున ఆయన తిరిగి రాబోతున్నట్టే బ్రతుకుతా. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. ఆర్ వి వెయిటింగ్ ఫర్ జీసస్? ప్రభు కోసం కనిపెడుతున్నావా? యేసయ్య రెండో రాకడ కొరకు. నేడో రేపో నా ప్రియుడేసు మధ్యాకాశానకే తెంచును. నేడో రేపో నా ప్రియుడేసు మేఘాల మీదకే తెంచును. మహిమాన్వితుడు ప్రభుయేసు మహీతలమునకు చేర్చును. మహిమాన్వితుడు ప్రభుయేసు మహీతలమునకు తెంచును. నేడో రేపో నా ప్రియుడేసు మధ్యాల మీదకే తెంచును. నేడో రేపో నా ప్రియుడేసు మేఘాల మీదకే తెంచును. సిద్ధంగా ఉన్నాం దేవుని ఎదుర్కోవడానికి? మారుమనసు పొంది, రక్షణ పొంది, దేవుని కృపలో వర్ధిల్లుతూ, ప్రార్థనలో ఎదుగుతూ, దేవుని వాక్యాన్ని చదువుతూ, దేవుని సువార్త ప్రకటిస్తూ మనం సిద్ధపడి అనేక మందిని ఏం చేయాలి? ప్రభు కొరకు సిద్ధపరిచి. తెస్సలోనికే సంఘమా, మీరు యేసుక్రీస్తు ప్రభు పరలోకం నుండి వచ్చిన ఎదురు చూస్తున్నారు కనుక అదే శుభప్రదమ నిరీక్షణలు మీరు ఎదురు చూడండి. గొప్ప కార్యాలు జరుగుతాయని సంఘాన్ని అభినందించాడు. Paul appreciated the church at Thessalonica for their commitment towards God's word, and second one, for their joy even in the hard affliction. Number 3, the readiness for the second coming of Jesus. యేసు క్రీస్తు ప్రభు రెండో రాకడ కొరకు తమను తాము సిద్ధపరచుకున్న అనుభవాలను బట్టే పౌలు వారిని అభినందించాడు. కళ్ళు మూసుకుని. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.